దయతల సద్గురు ప్రభు మహారాజ్ కూర్చో గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ దక్షిణామూర్తి సమారంభాం శ్రీ శివరామదీక్షిత మధ్యమాం శ్రీ బురహానార్య పర్యంతం వందే శ్రీ గురు పరంపరాం. దయతల సద్గురు ప్రభు మహారాజ్ కూర్చో. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా నాయన గారు రచించినటువంటి పుస్తకం పేరేదో ఉండే, ఏం పేరు, పరిపూర్ణ సుబోధ రత్నావళి గ్రంథంలో ఉపదేశ వాక్యాలు నాయన గారు 108 రచించారు. ఆ 108ని మనం మననం చేస్తూ ఉన్నాం, మధ్య మధ్యలో స్మరణ చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా నాయన గారు చెప్పినటువంటి ఒక వాక్యానికి అర్థాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, అది 76వ వాక్యం. నాయనగారు రచించినటువంటి పరిపూర్ణ సుబోధ రత్నావళి గ్రంథంలో ఉపదేశ వాక్యం 76. దాంట్లో నాయనగారు ఏం సూచించారో దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు అప్పుడప్పుడు పట్టించండి. మీరు పట్టిస్తున్నారని నేను అనుకుంటున్నా. మీరు పట్టించితే చాలా మంచిది. మానవుడై పుట్టినంత మాత్రము చేత ఘనత లేదు. సద్గురుమూర్తి సన్నిధి చేరి సత్కర్మాచరణము, భక్తి, జ్ఞానము, వైరాగ్యము, తత్వ విచారణ మున్నగున్నవి సమకూర్చుకొనిన సమభావము లభించును, నిశ్చయము దొరుకును. అట్లు అనుసరించకపోయిన ఎడల మనస్సు పరిపరి విధములా చలించును, భ్రాంతిలోనే లీనమగును, జన్మ పరంపరల్లోనే చిక్కుబడును. ఫస్ట్ వాక్యంలో స్టార్టింగ్లో ఏమన్నారంటే, మానవుడవై పుట్టినంత మాత్రాన ఘనత లేదు. మానవుడవై పుట్టినంత మాత్రాన ఘనత లేదు అన్నారు. అంటే ఏంటి అర్థం? మామూలుగా మనకి శాస్త్రాల్లో ఏమని చెప్తారు, ఉపనిషత్తుల్లో శాస్త్రాల్లో కానీ పెద్దలు ఏమని చెప్తారు అర్థం మనకు అందర్థం. మానవ జన్మము మహిళ దానవులకు దొరకబోదు, దయతో వినుమా, నానా జన్మల పుణ్యము చానా అర్పించి నీవు జనించినావు. అంటే నానా జన్మల పుణ్యం అంటే అనేక జన్మలలో చేసినటువంటి పుణ్యము ఫలిస్తే జన్మ వచ్చిద్దని. అవునా కదా? జన్మ జన్మల పుణ్యవశమున జన్మకొచ్చితి గురువరా అంటే ఏంటి అర్థం? అనేక జన్మల్లో చేసినటువంటి పుణ్యము ఫలిస్తే మానవ జన్మ వచ్చిందని చెప్పారు. అవునా కాదా? మరి ఇది మంచిదే కాదా? మానవ జన్మ మంచిదే కాదా? పిల్లి జన్మ ఏమైనా మంచిదా? పిల్లి జన్మ కంటే మంచిదా కాదా? మరి కుక్క జన్మ కంటే మంచిదేనా కాదా? అన్ని జన్మల కంటే. మరి ఇంత మానవ జన్మకు వచ్చినా కానీ ఘనత లేదు అని చెప్తున్నారు నాయన గారు. ఎందుకు? మానవుడివై పుట్టినంత మాత్రాన ఘనత లేదు. ఘనత అంటే ఏంటి? గొప్పదనం. ఘనత అంటే ఏంటి? మరి అన్ని జన్మల కంటే మానవ జన్మ శ్రేష్టమని చెప్పారు. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని చెప్పారు. అంటే వాసుదేవుణ్ణి తెలుసుకోవడానికి, సర్వములో వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం మానవ జన్మ శ్రేష్టమని చెప్తున్నారు. మళ్ళీ దీంట్లో నాయన గారు మానవుడివై పుట్టినంత మాత్రాన ఘనత లేదు అన్నారు. ఎందుకు? మానవ జన్మకు వచ్చినంత మాత్రాన ప్రయోజనం లేదు అన్నారు. ఎందుకు? ఒక ఆయన అమెరికా వెళ్ళాలని టిక్కెట్ కొనుక్కుండంట. ఉపయోగం ఉంటుందా ఉండదా? తిరుపతి దర్శనానికి వెళ్ళాలని టిక్కెట్ కొనుక్కుండంట. ఉపయోగం ఉంటుందా ఉండదా అమ్మ? ఒక ఆయన యూట్యూబ్ చూద్దామని, వాట్సాప్ చూద్దామని ఫోన్ కొనుక్కుండంట. యూట్యూబ్ చూద్దామని, వాట్సాప్ చూద్దామని బాగా చూస్తున్నారు. మరి ఈ పద్మ గారు, లక్ష్మి గారు బాగా వాడుతున్నారంట ఫోన్ అని చెప్పి ఫోన్ కొనుక్కున్నారు. ఉపయోగం ఉంటుందా ఉండదా? వీళ్ళు వాడుతున్నారని భారతమ్మ గారు కూడా కొనుక్కున్నారు. ఒకటి మొదలుపెట్టారు ఫోను. అర్థమైందమ్మా? ఓకే, అంటే ఫోన్ కొనుక్కుంటే ఉపయోగమా? మరి దాంట్లో మెమరీ కార్డు కూడా వేసుకోవాలిగా, సిమ్ వేసుకోవాలిగా, రీఛార్జ్ కూడా. అవన్నీ చేయకుండా ఫోన్ కొనుక్కుంటే ఉపయోగం ఉంటుందా? ఫోన్ కొనుక్కుంటే ఉపయోగం కాదు, దాన్ని వాడుకోవడం తెలియాలి. ఫోన్ కొనుక్కుంటే సరిపోదు, వాడుకోవడం కూడా తెలియాలి. అంతేకమ్మా.
ఇప్పుడు ఏదైనా కొనుక్కుంటే సరిపోయిందా? కొనుక్కుంటే సరిపోదు, వాడుకోవడం తెలియాలి. ఏదైనా సరే ఎవరో చెప్పారంట, మోక్షం రావాలంటే ఇంట్లో భగవద్గీత ఉండాలన్నారు. విజయలక్ష్మి గురువు గారు మొన్న ఉపన్యాసం చెప్పేప్పుడు చెప్పారంట, గీతా జయంతి రోజున, నాయన మోక్షం రావాలంటే భగవద్గీత ఇంట్లో ఉండాలన్నారంట. అందరు తల ఒకటి కొనుక్కొచ్చి పెట్టుకున్నారంట ఇంట్లో. ఏనాయన గుడికి రావట్లేదు ఈ మధ్యన, మాకు మోక్షం వచ్చిందిగా అన్నారు. అట్టట్టు వచ్చింది అంటే మన గురువుగారు చెప్పారు భగవద్గీత ఇంట్లో ఉండాలన్నారు, మరి మేము భగవద్గీత ఇంట్లో పెట్టుకున్నాగా మాకు మోక్షం వచ్చినట్టే కదా, మనం మేము గుడికి ఎందుకు అన్నారట. అందుకే మీకు తెలియట్లేదు, ఇప్పుడు గురువుగారి దగ్గర కూడా రావట్లా, మీకు తెలియట్లేదా? మీరు గుర్తించండి ఆ గురువుగారు. ఒకప్పుడు సీతమ్మ గారు ఉన్నప్పుడు ఎట్లొచ్చేవాళ్ళు భక్తులు, మరి ఇప్పుడు ఎందుకు తగ్గారు? మాకు వచ్చేసింది మోక్షం, అందుకే మాకు బాగా వచ్చింది మోక్షం అని నేను అన్నాను. అర్థమైందా? మరి ఏ ఉద్దేశంతో అన్నారు? భగవద్గీత ఇంట్లో ఉంటే మోక్షం వచ్చిందంటే కాన్సెప్ట్, వారి ఉద్దేశం ఏంటి? భగవద్గీత ఇంట్లో ఉంటే సరిపోయిందా, ఒంట్లోకి చేరాలా? అందులో చెప్పబడినటువంటి భావము తెలుసుకోవాలి. తెలుసుకుంటే సరిపోయిందా? ఆచరించాలి. అంటే భగవద్గీతను పఠనం చేయాలి. ఆ పఠనం చేసినటువంటి పద్ధతిగా మనం జీవించాలి. అంతేకమ్మా. అంటే భగవద్గీత ఉంటే ఘనత లేదు, భగవద్గీత ఉంటే ఉపయోగం లేదని అంటారా? అంటే ఉన్నా కానీ సద్వినియోగం చేసుకోకపోతే ఉపయోగం లేదు. దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఉపయోగం లేదు. అందుకే నాయనగారు ఏమంటున్నారు? మానవుడవై పుట్టినంత మాత్రాన ఘనత లేదు అంటే దాన్ని సద్వినియోగం చేసుకోవలసినటువంటి బాధ్యత, కర్తవ్యం మనందరికీ ఉంది. మనం ఎందుకు వచ్చాం జన్మకి? ఓ కృష్ణయ్య గారికి ఇంకా తెలియదు అనుకుంటా, ఎందుకు వచ్చినామో తెలియదు అనుకుంటా. ఎందుకు? మన యొక్క మూలాన్ని తెలుసుకోవటానికి. మనం ఎందుకు ఈ లోకంలోకి వచ్చామో తన రహస్యాన్ని తెలుసుకోవడం కోసం, తన యొక్క తత్వాన్ని తెలుసుకోవడం కోసమే మనం ఈ లోకంలో జన్మించాం. మరి జన్మించిన తర్వాత మన మూలాన్ని ఎప్పుడు తెలుసుకున్నాం? ఎంతమంది తెలుసుకున్నారు? తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది ఆ స్థితిలో ఉన్నారు? అదే చెప్తున్నారు నాయనగారు. నాయన, మానవుడివై పుట్టినంత మాత్రాన ప్రయోజనం లేదు, గొప్పదనం లేదు, ఘనత లేదు. దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. అర్థమైందమ్మా? కాబట్టి ఇప్పుడు నాయనగారు చెప్పినట్లు మనం ఏం చేయాలి? జన్మకు వచ్చాం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, సార్థకమనర్చుకోవాలి. ఈ జన్మకి ఒక అర్థం, ఒక పరమార్థం చేకూరేట్లుగా మనం ప్రయత్నించాలి, ఆచరించాలి. అవునా కదా? అప్పుడే కదా ఒక ఉపయోగం ఉండేది. లేకపోతే ఏం ఉపయోగం ఉంటుంది? ఎందుకంటే అమ్మా, ఇక్కడ బుర్హాన్ గారు ఒక తత్వం రాశారు. బుర్హాన్ గారు ఆ తత్వంలో నాయనగారి పైన మొదటి వాక్యానికి, మొదటి పదానికి ఏం చెప్పారో దాన్ని బుర్హాన్ గారు తత్వంలో ఇలా రాశారు. అదొకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకొచెనో జన్మ వినవే, సందేహములు లేక సద్గురుని గణవే, బాధ మార్గములను విడవే, బాధ మార్గములను విడవే, వాద భేదములున్న బాధ గురువుల వీడే, వాద భేదములున్న బాధ గురువుల వీడే, బోధ గురువుల జేరి అచలము గణవే, బోధ గురువుల జేరి అచలము గణవే, ఎందుకొచెనో జన్మ వినవే, సందేహములు లేక సద్గురుని గణవే, ఎందుకొచెనో జన్మ వినవే, ఇట్టే జన్మ మీకరాదు, ఇట్టే జన్మ మీకరాదు, గిట్టే పోతే నీకు
వెంటే మీరాదు గిట్టే పోతే నీకు వెంటే మీరాదు మాటే పాలవుదువు నీవు మాటే పాలవుదువు నీవు గట్టిగా గురు చరణ మిటిదాను చోగాని గట్టిగా గురు చరణ మిటిదాను చోగాని వట్టి ఎరుకను పట్టి త్రుంచేటి కొరకు వట్టి ఎరుకను పట్టి త్రుంచేటి కొరకు ఎందుకొచ్చెనో జన్మ వినవే సందేహములో లేక సద్గురుని గణవే బాధ మార్గములను విడవే పుట్టినందులకేమి ఫలము పుట్టినందులకేమి ఫలము ఇట్టి గుట్టుగా నాకుంటే జన్మ నిష్ఫలము ఇట్టి గుట్టుగా నాకుంటే జన్మ నిష్ఫలము వెంటారాధిక నీకి ధనము వెంటారాధిక నీకి ధనము బట్ట బయలులో ఎరుక పుట్టానే లేదానే బట్ట బయలులో ఎరుక పుట్టానే లేదానే గట్టి గురువుల బట్టి గుట్టు తెలుసుకోయిటి గట్టి గురువుల పట్టి గుట్టు తెలుసుకోయిటి ఎందుకొచ్చెనో జన్మ వినవే సందేహములో లేక సద్గురుని గణవే అసంగమిక మాను దోస్త సంగమిక మాను నీవు శిష్టుల కొరకయ్యి స్నేహము పూను నీవు శిష్టుల కొరకయ్యి స్నేహము పూను వేష్టి సమిష్టిగా కాను వేష్టి సమిష్టిగా కాను దోషాణులందారు దారి తెలియలేక దోషాణులందారు దారి తెలియలేక బేషజాములగుచు దోషులైనారు బేషజాములగుచు దోషులైనారు ఎందుకొచ్చెనో జన్మ వినవే సందేహములు లేక సద్గురుని గణవే బాధ మార్గములను విడవే ఎవరిని చేరాలా ఫస్ట్ ఏం చేయాలా ఎందుకొచ్చెనో జన్మ వినవే సందేహం లేకుండా తెలుసుకోవాలి ఇక ఆ క్వశ్చన్ మనకు అవసరం లేదు ఎందుకంటే మనకు తెలుసు జన్మకి ఎందుకు వచ్చాము అనే విషయం మనకు తెలుసు అర్థమైందమ్మా అయితే వచ్చిన తర్వాత దాన్ని ఎంతవరకు మనం సద్వినియోగం చేసుకున్నాము అనేటువంటి దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇవి ఒకసారి రివ్యూ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఇంకొంచెం అవేర్నెస్తో సాధన చేయటానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఏమన్నారు ఇట్టి జన్మ మీకు రాదు గిట్టిపోతే ఈ జన్మ ఇలాంటి జన్మ మళ్ళీ రాదు ఆల్రెడీ వచ్చింది కదా మరి ఇవ్వబడినటువంటి దాన్ని మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకోగలిగాము అనేటువంటి దాన్ని మళ్ళీ ప్రశ్నించుకోవాలి మళ్ళీ వస్తా ఇప్పుడు సపోజు కొంతమంది కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటే నేను వింటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట సపోజ్ ఉదాహరణకి ఒకళ్ళు కేదార్నాథ్ వెళ్ళారట కేదార్నాథ్ వెళ్ళిన వాళ్ళని వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు అబ్బా కేదార్నాథ్ ఎంత బాగుందని చెబితే ఈ జన్మకు మాకు లేదులే అవకాశం
ఈ జన్మకి మాకు అలాంటి అవకాశాలు లేవులే అయ్యా అంటే ఏంటి అర్థం? ఇంకా అయిపోయింది అర్థం. మరి వచ్చే జన్మకి వెళ్ళొచ్చుగా. మరి ఈ జన్మలో మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇవి పట్టించుకోలేదు, మరి వచ్చే జన్మ ట్రై చేయొచ్చు కంటే మరి వచ్చే జన్మ మళ్ళీ ఇలాంటిది వస్తుందని గ్యారంటీ ఏముంది? అర్థమైందమ్మా? వచ్చే జన్మ మళ్ళా ఇలాంటి జన్మ వస్తుంది అనేటువంటి గ్యారంటీ ఉంటుందా? గ్యారంటీ. అందుకే చెప్ప ఇట్టి జన్మ మీక పోతే గిట్టిపోతే మళ్ళీ ఇలాంటిది రాదు. కాబట్టి ఇలాంటి ఇప్పుడు ఇంత అవకాశం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు ఒక పశువు ఉందనుకోమ్మా, ఈ మనం చెప్పుకునే వినలేదు, విన్నా కానీ అర్థం చేసుకోలేవు, ఆచరించలేవు. ఒక పక్షి తెలుసుకోలేదు, ఒక కుక్క తెలుసుకోలేదు, ఒక ఎలుక తెలుసుకోలేదు, ఒక పిల్లి తెలుసుకోలేదు. ఒక మనం మాత్రమే తెలుసుకోగలుగుతాం, మనం మాత్రమే ఆచరించగలుగుతాం. అర్థం. మరి ఇంత తెలుసుకొని ఇంత గొప్పదని తెలుసుకొని మనం ఆచరిస్తున్నామా? ఎవరిని వాళ్ళే ప్రశ్నించుకోవాలి, ఎవరికి వాళ్ళమే ప్రశ్నించుకోవాలి. ఎక్కడైనా లోటు ఉంటే, ఎక్కడైనా డిఫరెన్స్ ఉంటే సరిదిద్దుకుందాం. పోయిందేమీ లేదు, ఛాన్స్ ఇంకా మన చేతిలోనే ఉంది, ఇంకా మనకి అవకాశం ఉంది. ఏం అవకాశం ఉంది అయ్యగారు? అమ్మ 70 వచ్చినాయి, 80 వచ్చినాయి, ఇంకేముందంటారు, ఇంకా తెలుసుకునే. కాళిదాస్ గారు పేరు ఇచ్చారంటే ఎందుకు ఇచ్చారని నేను అనుకుంటున్నా అంటారు. ఏమో అయ్యా, అట్లేం లేదమ్మా. మనకు చెప్తారు, అతనికి దైవస్తే 6 నిమిషంలో బోధ స్థితి నీకు కుదిరింతో మానీతివంత అన్నారు. అర్థమైందమ్మా? శిష్యుడికి పట్టుదల ఉంటే, శిష్యుడికి తపనుంటే, నేర్చుకోవాలి అనేటువంటి తపన శిష్యుడికి ఉంటే గురువుగారు నేర్పడానికి ఎక్కువ టైం పట్టదట. అతనికి దైవస్తే 6 నిమిషంలో బోధ స్థితి నీకు కుదిరించు. 6 నిమిషం చాలన్నారు, మనకి 6 నిమిషం లేదా? ఓ అర్ధగంట లేదంటారా? 1 గంట లేదా? పోనీ 2 గంటలు, 2 రోజులు లేవు. ఏంది గురువుగారు, ఎన్ని సంవత్సరాలే ఉంది మనకి ఇంకా టైం, మరి ఇన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత నేర్చుకోలేమంటారు. అయితే అమ్మా, గతం గత గడిచిపోయింది, ఏదో గడిచిపోయింది. ఈ క్షణం నుండి అయినా కానీ, ఇప్పటి నుంచి అయినా కానీ ఒక అవేర్నెస్తో ఉండి, ఒక మెలకువతో ఉండి, మరి తెల్లారుదాము లేసి మేలుకొలుపులు చదవటం అంటే ఏంటి? గురువుగారు చదవన్నారు, ఆశ్రమంలో ఉంటే మేలుకొలుపులు చదవాలంట, అందుకే లేపుతారు, 5ంటికే లేపుతారు, మేలుకొలుపులు చదవాలంట. అంటే మేలుకొలుపులు పక్కనోళ్ళు లేపడానికే మనం చదివేది. గట్టి చదివితే పక్కనోళ్ళు నిద్రపోయేవాళ్ళు లేస్తారు, అందుకేనా చదివేది? ఏమలత మేలుకొలుపు ఎవరి కోసం చదువుతాం? పక్కనోళ్ళని లేపడం కోసమా? దానికి ఏమైనా అర్థం ఉందా? అంటమ్మా, నన్ను నేను మేలుకొల్పుకోవడం కోసం, నన్ను నేను తట్టి లేపుకోవడం కోసం మేలుకొల్పు తప్ప నిద్రపోయే పక్కనున్న ఆయన లేపడం కోసం కాదు. ఇది నిద్రపోయేప్పుడు చదివేది కాదు, మెలకువతో ఉన్నప్పుడు చదువుకునేది. నాలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి నిద్రలో నుండి నన్ను నేను మేలుకొల్పుకునేటువంటిది, తత్వజ్ఞానాన్ని అందించేటువంటిది మేలుకొలుపు అంటే. అర్థమైందమ్మా? అలాంటి మేలుకొలుపు మనకి అవసరం. పుట్టినందులకేమీ ఫలము, నాయన గారు రాశారు. బుర్హాన్ గారు, శ్రీ దయానంద షేక్ బుర్హానుద్దీన్ సద్గురు ప్రభువుల వారు రాశారు. ఏమంటున్నారు? పుట్టినందులకేమీ ఫలము. ఏం ఫలం? ఏమన్నా ఉపయోగం ఉందా అమ్మ? పుట్టినందుకు ఏమన్నా ఉపయోగం ఉండాలా వద్దా? ఉపయోగం లేకపోతే, దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఎలా ఉంటుందో తెలుసా అమ్మ? జన్మని సద్వినియోగం చేసుకోలేకపోతే ఎలా ఉంటుంది అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ ఉండడం. ఇక్కడ ఏమి జన్మము ఏమి జన్మంబు, ఏమి జన్మము ఏమి జన్మంబు, పాపిష్టి జన్మము ఏమి జన్మము ఏమి జన్మంబు, ఏమి జన్మము ఏమి జన్మంబు, పాపిష్టి జన్మము ఎత్తినందుకు ఏమి ఫలముంది, పాపిష్టి జన్మము ఎత్తినందుకు ఏమి ఫలమండి. గురుని పాదము చేరనైతిని, గురుని సేవలు చేయనైతిని, గురుని పాదము చేరనైతిని, గురుని సేవలు చేయనైతిని, ధనము దానములను చొమరియుచు దైవ మార్గము రోసి వేసితి,
ధనము సత్యమ్మనుచు మురియుచు దైవ మార్గము రోసి వేసితి. ఏమి జన్మము ఏమి జన్మంబు పాపిష్టి జన్మము ఎతినందుకు ఏమి ఫలమండి. ఏమి జన్మ అమ్మా? జన్మ ఎత్తినందుకు ఏమిటి ఫలం? ప్రపంచంలో ఎన్ని జన్మలు ఎత్తట్లా? ఎన్నున్నాయమ్మా ఈ ప్రపంచంలో? జీవులు ఎన్నున్నాయి? 84 లక్షల ప్రాణికోట్లు ఉన్నారు. 84 లక్షల ప్రాణికోట్లలో ఏ ప్రాణికి కూడా లేనటువంటి ఒక గొప్ప విశేషం మన జన్మకుంది, మానవ జన్మకుంది. మరి ఇంత గొప్పదైనటువంటి విశేషమైనటువంటి మానవ జన్మకు వచ్చి కూడా సద్వినియోగం చేసుకోకపోతే మరి అది ఉత్తమ జన్మ ఎందుకు అవుతుంది? పాపిష్ట జన్మే అవుతుంది. సద్వినియోగం చేసుకోకపోతే ఏం జన్మ అవుతుంది? పాపిష్ట జన్మ అవుతుంది. అర్థమైందమ్మా? ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, గురుని పాదము చేరనైతిని, గురుని సేవలు చేయనైతిని. ఈ జన్మం సార్థం కావడానికి ఏం చేయాలా? గురుపాదం పట్టుకోవాలి, గురుసేవ చేయాలి. అర్థమమ్మా? మరి గురుపాదాన్ని పట్టుకోకుండా, గురుసేవ చేయకుండా, ధనము సత్యమని మురియుచు దైవ మార్గాన్ని రోసివేస్తే ఇక ఏమి ఫలం ఈ జన్మకి? ఉపయోగం ఉంటుందమ్మా తల్లి? చెప్పండి. మరి మనకి ఇంత అవకాశం ఇచ్చాడే భగవంతుడు, మంచి శరీరాన్ని ఇచ్చారు. ఈ శరీరం యొక్క గొప్పదనం, ఇందులో ఉన్నటువంటి ఆర్గాన్స్ యొక్క గొప్పదనం ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి చూస్తే, ఆ పేషెంట్స్ని చూస్తే తెలుస్తుంది ఇది ఎంత గొప్పదో. అర్థమైందమ్మా? ఒక కిడ్నీ పేషెంట్ని చూస్తే మనకున్నటువంటి కిడ్నీ ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. ఒక హార్ట్ పేషెంట్ని చూసినప్పుడు మనకు తెలుస్తుంది అన్నమాట హార్ట్ యొక్క గొప్పదనం ఎంతో. ఒక లంగ్స్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ లంగ్స్ ఎంత గొప్పగా పనిచేస్తున్నాయో మనకు అనేటువంటిది అక్కడికి వెళ్తే అర్థమవుతుంది. రూపాయి ఖర్చు లేకుండా అద్భుతంగా కిడ్నీలు పనిచేస్తున్నాయి, అద్భుతంగా లివర్ ఫంక్షన్ అవుతుంది, అద్భుతంగా హార్ట్ ఫంక్షన్ అవుతుంది, అద్భుతంగా లంగ్స్ ఫంక్షన్ అవుతుంది. ఇంత అద్భుతంగా ఈ ఆర్గాన్స్ అన్నీ కూడా మస్తు యాక్టివేట్ అవుతూ ఉంటే మనకు ఎంత సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తూ ఉంటే ఏమైనా తెలుస్తుందా? మరి ఇంత అద్భుతమైనటువంటి శరీరాన్ని భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఎంత గొప్పగా దీన్ని వినియోగించుకోవాలి, ఎంత సద్వినియోగం చేసుకోవాలి అమ్మ. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము, మీకు తెలిసిందే, మళ్ళొకసారి గుర్తు చేస్తే ఇక్కడ ఉన్నది. ఒక ఊరిలో పేరు అంటే బాగుంటుందో లేదో నేను అనుకుంటున్నా, ఒక పేరు పెట్టారు వాళ్ళు, పిసినారి అన్నారు. కొంతమంది పేనాస్ అన్నారు, కానీ ఆ పదం బాగలేదని నేనే మార్చాను అనమాట. పేనాస్ అన్నది బాగలేదని పిసినారి అని చెప్పా. ఓకే అమ్మా, నచ్చిందా మీకు కూడా? నచ్చకపోతే పేరు మారుద్దాం, మీకు కూడా నచ్చకపోతే పేరు మార్చుకుందాం, మంచిగానే చెప్పుకుందాం. నచ్చిందమ్మా? ఓకే. పిసినారి బాగానే ఉందంట, వాడుకోవచ్చు, ఆ పేరు వాడుకోవచ్చు. వాడుకలో ఉందేగమ్మా, అది వాడుకుందాం. అది పిసినారి అనే పేరు. పిసినారి అంటే అధిక పొదుపు చేసేవాడు, అధిక పొదుపు చేసేవాడు, పొదుపు ఎక్కువ చేయండి అంటే మరి వాడు ఏ జన్మలో ఏం చేసిండో కానీ పుడుతూనే వాడికి ఆ లక్షణం వచ్చింది, పుడుతూనే వాడికి ఆ లక్షణం వచ్చిందనమాట. అతని మొదటి లక్షణం ఏంటంటే ఎక్కువగా గట్టిగా గాలి పీల్చడం. మనలాగా ముక్కు అరిగిపోయిందని మామూలుగా పీలుస్తాడు. అర్థమైందమ్మా? గట్టిగా పీలిస్తే ముక్కు ఓకే, అర్థమైందిగా? ఓకే. ఇంకోటి, అతనికమ్మా తల్లిదండ్రులను వదిలేసిండు, చూసుకోవాల్సి వస్తుందని తల్లిదండ్రుల్ని, అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని, రిలేషన్స్ని బంధుత్వాలన్నిటినీ కట్ చేసుకున్నాడు. ఈయన సెపరేట్గా ఒక ఇల్లు ఏర్పాటు చేసుకున్నాడు, తక్కువ ఖర్చులో ఒక ఇల్లు ఏర్పాటు చేసుకున్నాడు. అతని గోల్ ఏంటంటే కనీసం ఆయనకి 50 ఏళ్ళు వచ్చేసరికి కనీసం 5 కోట్లు సంపాదించాలని టార్గెట్. ఆయన ఎన్ని సంవత్సరాలు వచ్చేసరికి 50 సంవత్సరాలు వచ్చేసరికి ఎంత సంపాదించాలనుకున్నాడు? 5 కోట్లు సంపాదించాలనుకున్నాడు. ఒకటే టార్గెట్. ఇక చాలా పొదుపు అన్నమాట. అర్థమైందా? అసలు డ్రెస్ సరిగా వేసుకునేవాడు కాదనమాట. ఆఫీస్కి వెళ్తారు కానీ మందం డ్రెస్సులు కుట్టించుకునేవాడు అన్నమాట. అదే ఎక్కువ సంవత్సరాలు రావాలి, డ్రెస్సులు చినిగిపోకుండా ఉండాలని ఎక్కువ సంవత్సరాలు రావాలని మందంగా ఉండేటువంటివి కుట్టించుకునేవాడు. ఎక్కువ ఉతికేటువంటి వాడు కాదు, చాలా జాగ్రత్తగా వాడుకునేటువంటి వాడు. డ్రెస్సులు సరిగా వేసుకునేవాడు.
సైకిల్ మీదనే వెళ్ళేవాడు. ఎంత దూరమైనా కానీ అతను కారు కొనుక్కునే స్తోమత ఉన్నా కానీ సైకిల్ మీదనే వెళ్ళేవాడు. అర్థమైందమ్మా? దానికి పెట్రోల్ ఖర్చు ఉండదు కాబట్టి. ఇంకోటి ఆయనకున్న లక్షణాలు చెప్తున్నమాట. ఫంక్షన్కి వెళ్తే ఫుల్గా తినొచ్చేవాడు. 2 రోజులు ఇంటికాడ అన్నం వండుకునేవాడు కాదనమాట, ఏం తినేవాడు కాదు, అంత పొదుపు. అర్థమైంది? అంటే ఫంక్షన్కి వెళ్తే ఎంత తింటారు ఎలా తింటారు మీరు క్యాలిక్యులేట్ చేసుకోవడం. ఎవరు 2 రోజులు ఇంటికాడికి వచ్చాక అన్నం తినంటే అలా తింటాడు. అర్థమైందమ్మా? సబ్బు వాడడు, అసలు సబ్బు వాడడు. ఎప్పుడు అమ్మ 3 నెలలకో 6 నెలలకు ఒకసారి వెంట్రుకలు తీయించుకుంటాడు, మళ్ళీ కొబ్బరి నూనె ఖర్చు లేకుండా. టోపీ ఒక్కటి కొనుక్కున్నాడు. అర్థమైందా? అంటే అతను ఎలాంటి పిసినారి అంటే ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. ఇంకో గొప్పతనం ఏంటంటే అమ్మ, ఆయన పెళ్లి చేసుకోలేదు. 30 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకుంటే మరి భార్య వచ్చిన తర్వాత ఈయన ఊరుకుంటుందా? రేపు పిల్లగాళ్ళు పుట్టిన తర్వాత పిల్లగాళ్ళు ఊరుకుంటారా? పిల్లగాళ్ళ ఖర్చులు అయితే కదా, భార్య ఖర్చులు అవుతుంది, పిల్లగాళ్ళ ఖర్చులు. అసలు ఉన్న తల్లిదండ్రులనే ఎలా కొట్టిండి. ఇంకా పెళ్లి చేసుకుంటాడా? పెళ్లి కూడా చేసుకోలేదు. అర్థమైందమ్మా? ఏమీ లేకుండా చివరికి ఆయన అనుకున్న 50 సంవత్సరాలు రానే వచ్చినాయి. 50 సంవత్సరాలు 50 సంవత్సరాలు నిండేసరికి ఆయన 5 అనుకున్నాడు కానీ 6 సంపాదించండి. డన్, సక్సెస్ అయిండు. ఆయన అనుకున్నది సక్సెస్ అయిండు. ఎన్ని సంపాదించిండు? 6 సంపాదించిండు. ఇప్పుడు 51వ సంవత్సరంలోకి ప్రవేశించిన తర్వాత 2 నెలలు పూర్తి కాగానే 51వ సంవత్సరంలోకి ప్రవేశించిన తర్వాత 2 నెలలు పూర్తి కాగానే వాళ్ళ ఇంటికి ఒక అతిథి వచ్చిండు. ఆయన పిలవకుండా, ఆయన మిగతా వాళ్ళందరినీ పిలిచే వస్తారు, ఈయన పిలవకుండా వచ్చే అతిథి. ఈయన మనం ఇన్వైట్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన మన టైం తీరితే ఆయన వస్తారు, మన టైం తీరితే ఆయన వచ్చేస్తారు అన్నమాట. అర్థమైందమ్మా? ఆయన వచ్చేసినప్పుడు ఎవరు మీకు తెలిసే ఉంటుంది ఆయనకి ఎవరో. అర్థమైందమ్మా? ఎవరు? వెంకటేశ్వర స్వామి అమ్మ. ఓకే, యమధర్మరాజు వచ్చాడు. తల్లి యమధర్మరాజు వచ్చాడు, ఇంట్లోకి వచ్చాడు. ఎవరు నువ్వు అన్నాడు. నేను ఎప్పుడు అసలు నా ఇంటికి ఎవరు రారు అతిథులు, నువ్వెందుకు వచ్చినావు అన్నాడు. నేను పిలవలేదు కానీ, నేను పిలవకపోయినా వస్తా. నేను పిలిస్తే వచ్చేవాడిని కాదు, పిలవకపోయినా వచ్చేవాడిని. నేను కంపల్సరీ రావాలా. నేను వస్తే ఇక తర్వాత ఇంక నన్ను పిలవటానికి నువ్వు ఉండవు, నేను వస్తే పిలవడానికి నువ్వు ఉండవు. అంటే లాస్ట్ విజిట్, ఆయన విజిట్ చేస్తే ఇక అంతే పరిస్థితి. అర్థమైందమ్మా? ఇక అప్పుడు చెప్తారు అనమాట, నీకు ఇంకా 3 నిమిషాల టైం ఉంది. ఎన్ని నిమిషాల టైం ఉంది? 3 మినిట్స్ టైం ఇచ్చాడు. అమ్మ 3 మినిట్స్ టైం ఉంది, 3 మినిట్స్లో నిన్ను ఇక్కడ నీ శరీరంలో నుంచి నిన్ను తీసుకొని పోతా అన్నాడు. నీ శరీరంలో నుంచి నిన్ను తీసుకొని పోతా అన్నాడు. 51 సంవత్సరం నుండి 2 నెలలు పూర్తయినటువంటి సందర్భంలో యమధర్మరాజు వచ్చేసారు. 6 కోట్ల ఆస్తి ఉంది, ధనం మొత్తం మూటగా సంచుల్లో పెట్టిండు. సూట్ కేసు కొంటే ఖర్చు అయిద్దని చెప్పి, సూట్ కేసు ఎందుకు కొనాలో ఖర్చు అయిద్దని చెప్పి గోనె సంచుల్లో పెట్టించిండు అనమాట. గోనె సంచుల్లో పెట్టి కుట్టించిండు అనమాట. ఇప్పుడు డబ్బులని 6 కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర. 6 కోట్లు ఉన్నాయి. యమధర్మరాజు వచ్చాడు. ఇప్పుడు నేను తీసుకెళ్తా అంటాడు. 3 మినిట్సే టైం ఉంది, 3 మినిట్సే టైం. అప్పుడు ఈయనేమంటా అంటే, అప్పుడే తీసుకుపోతారా స్వామి, ఇంకా అసలు నేను జీవితాన్ని ఏమీ అనుభవించలా. 5 కోట్లు సంపాదించాక ప్రపంచం వెళ్ళి చూద్దాం అనుకున్నా, కానీ 6 సంపాదించా. మరి ఇప్పుడు నువ్వు తీసుకెళ్తా అన్న, మరి ఎట్లా? మరి నేనేం అనుభవించేది? కావాలంటే ఎక్స్ట్రా సంపాదించిన ఒకటి ఉందిగా, అది ఇత్త తీసుకొని 5 నేను ఉంచుకొని 6 ఉందిగా, 1 నీకు ఇస్తా, తీసుకొని నన్ను వదిలిపెట్టు, మాయగా నీకు దండం పెడతా అన్నాడు. మరి తీసుకొని వదిలిపెడతారా ఆయన? అమ్మ 1 కోటి రూపాయలు ఇస్తే కూడా వదిలిపెట్టరా అమ్మ? అయ్యో, 5 ఇచ్చినా వదిలిపెట్టడా? 5 ఇచ్చినా వదిలిపెట్టడా? అది కట్ ఆఫ్ అయిపోయింది, లైఫ్ కట్ ఆఫ్ అయిపోయింది. ఇక యమధర్మరాజు వచ్చాడు. ఇంకా ఎంత టైం ఉంది? 3 మినిట్సే టైం ఉంది. 3 మినిట్సే టైం ఉంది. 3 మినిట్సే ఉంది టైం అని చెప్పాడు. ఇక బాగా ఆలోచించండి, కూర్చున్నాడు. ఇక 1 నిమిషం ఆలోచించండు, ఏం చెయ్యాలి అని ఆలోచించండు. అప్పుడు అనుకున్నాడు,
నా 51 సంవత్సరాల జీవితాన్ని లేకపోతే 50 సంవత్సరాల నా యొక్క జీవిత అనుభవాన్ని సమాజానికి సందేశంగా ఇవ్వాలనుకున్నాడు. వెంటనే ఒక పెన్ను పేపర్ తీసుకొని రాశాడు, దాని మీద మెసేజ్, నేను ఈ ధనాన్ని నేను రోడ్డు మీదకు విసిరేస్తున్నా, ఎవరికైనా దొరికితే దాచుకోవద్దు, అనుభవించండి అని రాశాడు. 6 కోట్ల ధనాన్ని మొత్తం కూడా ఏం చేయాలి, ఇంట్లో ఉంటే ఏం ఉపయోగం, రోడ్డు మీద వేస్తే ఎవరికైనా ఉపయోగపడదు అన్న ఉద్దేశంతో దాని మీద స్లిప్పులు రాసి పెట్టాడు అన్నమాట. బ్యాగ్ మీద స్లిప్పు రాసి అంటించాడు, ఈ ధనం ఎవరు తీసుకుంటే వాళ్ళు అనుభవించండి కానీ దాచుకోవద్దని చెప్పాడు. నేను దాచుకొని ఉపయోగం లేకుండా అయిపోయింది. 6 కోట్లు నేను దాచుకొని ఉపయోగం లేకుండా అయిపోయింది, కనీసం మీరైనా కానీ తీసుకొని అనుభవించండి. అప్పుడు ఒక సార్థకత, ధనానికి సార్థకత, మీకు ఒక సార్థకత ఏర్పడుతుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అమ్మ ఇప్పుడు ఆయన 50 సంవత్సరాలు కష్టపడి సంపాదించినటువంటి 6 ఇప్పుడు మనం పోగు చేసే మాత్రం తీసుకోమంటారా మనం? ఇప్పుడు ఆయన ఓకే, అంటే ఎవరైనా సరే మనందరికీ వర్తించేటువంటి సందేశం ఇది. అర్థమైందమ్మా? అంటే ఏంటంటే మనం ఎంత సముపార్జించి అక్కడ మిగిల్చి ఉంచినప్పటికీ కూడా మన వెంట రాదు, అది మనం వెళ్ళాక మనకు ఉపయోగపడదు. అమ్మ, మనం వెళ్ళాక మనకి ఉపయోగపడినటువంటి దానికోసం ఇంత తప్పించి ఇంత ఆరాటపడి, ఏం తల్లి ఎందుకు ఇంత ఇబ్బంది పడటం? మనకు ఉపయోగపడుతుందా? వెళ్ళాక కించిత్తు కూడా మనకు ఉపయోగపడదా? రూపాయి కూడా మన వెంట రాదా? ఒక ఆయనమ్మ అనుకున్నాడంట, బాగా వేదాంతంలో ఉన్నటువంటి కొన్ని టెక్నిక్స్ కనుక్కొని తనకున్నటువంటి ధనం మొత్తం కలిపి ఒక బంగారపు ఇటుక తయారు చేయించుకున్నాడంట. ఉన్న డబ్బులు మొత్తం కలిపి ఏం చేసిండు? బంగారపు ఇటుక తయారు చేయించుకున్నాడు. మంచిదే కమ్మ, బంగారపు ఇటుక తయారు చేసుకున్నాడు, మంచిదే కదా. తయారు చేసుకున్న తర్వాత వెళ్తా తీసుకెళ్ళిండంట. ఆయనకి ఆ టెక్నిక్ తెలిసిందంట, మహాత్ముడికి. ఆయనకి ఆ టెక్నిక్ తెలిసింది. ఇప్పుడు ఆ బంగారపు ఇటుక తీసుకొని స్వర్గానికి వెళ్ళాట. ఎక్కడికి వెళ్ళిండు? స్వర్గానికి వెళ్ళాట. మరి స్వర్గానికి వెళ్తే లోపలికి రాణిస్తారా అమ్మ? పుణ్యం ఉండాలి కదా. స్వర్గం లోపలికి ప్రవేశించాలంటే ఏముండాలా? పుణ్యఫలం ఉండాలా? పుణ్యం చేసి ఉండాలి కదా. పుణ్యం చేసి ఉంటే కదా ఆయన లోపలికి వెళ్ళేది. ఏముండదు కదా. అప్పుడు ఈయనన్నంట బంగారపు ఇటుక చూపెట్టాడట అక్కడ ఎంట్రన్స్లో ఉన్నటువంటి గార్డ్స్కి. నేను చాలా కష్టపడి ధనాన్ని సంపాదించుకున్నా, నేను సామాన్యుని కాదు, నా దగ్గర 2 కేజీల బంగారపు ఇటుకుంది, బంగారానికి ఎంత డిమాండ్ ఉందో నీకు తెలియట్లేదు, నన్ను పంపి, నేను సామాన్యుని కాదని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎంట్రీ కార్డు ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోటి వాదించిండంట. అప్పుడు వాళ్ళు అన్నారట, ఇట్రా అని పిలిచి అటు చూడు అన్నారట. అక్కడ రోడ్ల మీదనే ఇటుకలు, బంగారపు ఇటుకలు కుప్పలు కుప్పలు పడున్నాయట. రోడ్ల మీద, స్వర్గంలో రోడ్ల మీదనే బంగారు ఇటుకలు పడున్నాయి. అప్పుడు మరి ఈయనేమనుకోవాలా అంటే, నువ్వు ఇక్కడ ఏదో విలువగా భావించినటువంటి దానికి అక్కడ విలువ లేదు. ఇక్కడ నువ్వు ఎంతో కష్టపడి ఇంత గొప్పది అంత గొప్పది అని నువ్వు గొప్పగా ప్రగల్భాలు పలుకుతూ ఒక అహంతో, గర్వంతో, మదంతో, మాత్సర్యంతో, దంభ దర్పాలతోటి మనం ప్రదర్శిస్తూ ఉండేటువంటి ఈ ధనం ఏదైతే ఉన్నదో, ఈ ధనానికి అక్కడ విలువ లేదు. మరి మనిషి దానికోసమే ప్రాకులాడుతండే. అక్కడ నీకు ధనంతో పని లేదు. ఎందుకు పని లేదు ధనంతో? అక్కడ ధనంతో ఎందుకు పని లేదు అంజమ్మ గారు? నా అమ్మ అది అర్థమైందమ్మా. అక్కడ శరీరం ఉండదు కదా, భౌతికమైనటువంటి శరీరం ఉండనప్పుడు నీకు ధనంతో పనే ఉంది. అక్కడ నెక్లెస్లు పెట్టుకోవాల్సిన అవసరం రాదు.
అక్కడ జ్యువెలరీ అవసరం లేదు, జ్యువెలరీతోటి అవసరం లేదు. అక్కడ మనం వేరే సెపరేట్గా కుక్ చేసుకోవాల్సినటువంటి వండుకోవాల్సినటువంటి అవసరం లేదు. స్థూల శరీరం ఉండదు, ఆకలి ఉండదు, తాగాల్సిన అవసరం లేదు, నీకు దప్పిక కాదు, అసలు నీకు మంచి బెడ్ అవసరం లేదు, నిద్రపోవడం లేదు, అక్కడ నిద్ర రాదు, నిద్ర ఉండదు, అక్కడ ఫుడ్ అవసరం లేదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, భౌతికమైనటువంటి అవసరాలు ఏమీ ఉండవు అక్కడ. ఇంక నీకు ధనం ఎందుకు, ఇల్లు ఎందుకు, కార్లు ఎందుకు, బంగళాలు ఎందుకు, అక్కడ కార్లతో అవసరం లేదు. వాయుగమనం చేయడమే అక్కడ, కార్లతో అవసరం లేదు. అక్కడ ఎలా వెళ్తారు? వాయుగమనం చేస్తారు. అర్థమైందమ్మా? మనం ఎంతో ఘనమని, ఎంతో గొప్పని, మనకు భగవంతుడిచ్చినటువంటి అత్యంత విలువైనటువంటి సమయం మొత్తాన్ని కూడా దేనికోసమైతే మనం కేటాయిస్తున్నామో ఆ యొక్క మనం సంపాదించుకున్నటువంటి ఈ ధనధాన్యాది వస్తు వాహనాలన్నీ కూడా ఈ శరీరము ఉన్నంత వరకే ఉపయోగపడతాయి తప్ప ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత అందులో ఉన్నటువంటి ఏ ఒక్కటి కూడా కించిత్ కూడా మనకు ఉపయోగపడదు. అర్థమైందమ్మా? అందుకే ఏమంటున్నాడు, శరీరాన్ని అంటే మానవుడివై పుట్టినంత మాత్రాన నీకు ఘనత లేదు, గొప్పదనం రాదు. ఎప్పుడు వస్తుంది గొప్పదనం రావాలంటే ఏం చేయాలి? ఈ శరీరానికి ఈ లోకంలో జన్మించినందుకు గొప్పదనం రావాలి అంటే, నువ్వు గొప్పగా జీవించాలంటే ఏం చేయాలి? నాయనగారు ఇందులో 5 విషయాలు చెప్పారు. నాయనగారు ఏం చెప్పారు? 5 విషయాలు చెప్పారు. 1, సత్కర్మాచరణం కలిగి ఉండాలి. 76వ వాక్యంలో ఏమని చెప్తున్నారు ఆయన గారు? 1 ఏంటి? సత్కర్మాచరణం. 2 భక్తి. 3 4 5 ఈ 5 ఉండాలట. ఈ శరీరానికి మనం ఈ లోకంలో జన్మించినందుకు ఒక సార్థకత చేకూరాలంటే ఏముండాలా? 5 లక్షణాలు కలిగి ఉండాలని చెప్పి 76వ వాక్యంలో నాయనగారు సూచించారు. సత్కర్మాచరణము. అర్థమైందమ్మా? సత్కర్మాచరణం అంటే ఏంటి? కర్మ అంటే పని, కర్మ అంటే పని, సత్కర్మ అంటే మంచి పనులు చేయాలి, మంచి పనులు చేయాలి. మనం చేసిన తర్వాత అది మంచి పని అవును కాదు అని చెప్పి ఎలా తెలుస్తుంది అమ్మ? ఇప్పుడు దాంట్లో ఏమని చెప్పారు నాయనగారు? మంచి పనులు చేయాలన్నారు, అంతే కదా. మనం చేసుకుంటూ పోతాం. ఓ పుస్తకం తీసి నువ్వు చదివిను, ఓ పుస్తకం తీసి చదివిను, సత్కర్మాచరణ చేయాలని చెప్పిన దాంట్లో ఒకటి రాసుంది, దాంట్లో ఒకటి రాసుంది. అది చేస్తే ఇంటి పక్కన వాళ్ళు తగుకొచ్చారు. ఆ పని చేస్తే దాంట్లో మిరపకాయలు తీసుకొని హోమగుండం పెట్టుకొని మిరపకాయలు అందులో వేయాలని రాసుంది. అది మంచి పని అని చెప్పారు. ఇక ఆయన తెల్లని హోమగుండం పెట్టుకొని మిరపకాయలు వేస్తున్నాడు. ఇప్పుడు అది మంచి పనేనా? మరి పుస్తకంలో మంచి పనే రాసింది, మరి చేస్తే ఇళ్ళపక్కన వాళ్ళు అందరూ వచ్చారు కోరు తట్టుకోలేక. అంటే అమ్మా అది మంచి పని అంటే ముందు మనం చేసినటువంటి పని మనకు మేలు కలిగించాలి. ఫస్ట్ ఫండమెంటల్ ఏంటంటే మనం చేసే పని వల్ల మనకు మేలు కలగాలి, మన కుటుంబ సభ్యులకు మేలు కలగాలి, మనకి ఆనందం కలగాల, మన కుటుంబ సభ్యులకు ఆనందం కలగాల, తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని కలిగించేట్లుగా ఉండాలి. ఒక ఊళ్ళో ఏకనామం పెట్టారంట, డీజేలు పెట్టారు మొత్తం. ఎగ్జామ్స్ అంట పిల్లలకి ఎగ్జాము, డీజే పెట్టిండు, ఏకనామం చదువుతున్నాడు. ఇప్పుడు దానివల్ల పుణ్యం వచ్చిందా రాదా? మైక్ బంద్ చేయమంటే నేను బంద్ చేయను అంటుండు. నేను ఏకనామం పెట్టించుకున్న గీతా జయంతి అని చెప్పి 12,000 డబ్బులు కట్టొచ్చా అని చెప్పి ఆయన ఏకనామం అని చెప్పి డీజే పెట్టి గట్టి చదువుతున్నాడు. మరి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ పిల్లల ఎగ్జామ్స్ వెంటనే వచ్చి వీళ్ళు చెప్తే ఆపితే ఆపలేదు, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి ఆపారు. అంటే మనం ఏదైతే మంచి అనుకుంటున్నామో అది నీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళకు కూడా మేలు కలిగించాలి. అది సత్కర్మాచరణం అంటే. మనం చేసే పని వల్ల మనకు ఆనందం కలగాల, మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళకు కూడా ఆనందం కలగాల. అర్థమైందమ్మా? మన గురువు గారికి అభిషేకం చేసినాం, ఎవరికైనా ఇబ్బంది కలిగిందమ్మా?
చక్కగా మనం తత్వాలు చదువుకుంటూ అభిషేకం చేస్తే రాత్రి ఎంత ఆనందం కలిగింది, కాసేపు బోధ కూడా చెప్పుకున్నాం, ఎంత ఆనందం కలిగింది. ఏమ్మా హేమలత, మంచిగా లేదా? వాళ్ళు బెంగళూరు నుంచి 4 వచ్చారమ్మ భక్తులు. వాళ్ళు ఉదయమే ఫంక్షన్ అయితే వెళ్ళారు. వాళ్ళు ఎంత సంతోషించారో, నువ్వు హ్యాపీగా ఉంది అమ్మా. అవును, వెళ్ళలేక వెళ్ళారు. అది అర్థమైందమ్మా. అట్లా అంటే మంచి పని చేస్తే మనకి ఆనందం కలిగి, వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఎంత ఆనందం కలిగిందో, మనకే ఆనందం కలిగింది. వాళ్ళు ప్రొద్దుటి హోమం చేస్తే మనకే కాదమ్మా, మన ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యం చేకూరదు. ముందు పుణ్యం, తర్వాత ముందు ఆరోగ్యం కలుగుద్ది. మనం చదివేటువంటి మూల మంత్రం ఏదైతే ఉన్నదో, బీజాక్షరయుక్తమైనటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేయటం చేత ఖచ్చితంగా మనలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ మొత్తం పోతాయి. మన యొక్క శారీరకంగా, మానసికంగా పూర్తి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలుగుతాం. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. పూజ చేసినాం, పూజ చేయటం వల్ల ఆనందం కలుగుతుందిగా. అన్నదానం చేసినాం, ఆనందం కలిగిందా లేదా? మరి తర్వాత పైకి వచ్చిన తర్వాత మరి విజయలక్ష్మి అమ్మగారు, మరి పద్మాకే గారు, మరి రాధకే గారు, లక్ష్మకే గారు అందరు కూర్చొని మంచిగా అనిత గారు తాళం వేశారు. వారు మంచిగా హార్మోని వాయించారు, వారు మంచి డోలక్ కొట్టారు. ఎంత ఆనందం కలిగింది. ఏంటంటే ఇంకా వినబుద్ధి అయింది. మరి తర్వాత ఎంత మంచిగా ఉపన్యాసం చెప్పారు అమ్మగారు. ఆనందం కలిగిందా లేదా? ఎవరికన్నా ఇబ్బంది కలిగిందా? ఇది సత్కర్మాచరణం అంటే. సత్కర్మాచరణం అంటే ఇది. ఒక ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళి సత్కర్మాచరణం అంటే మాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలో చెప్పండి అని అడిగారంట. మా దగ్గర ఆయన అంటే మా దగ్గర డబ్బులేం లేవు, మరి డబ్బులు మంచి పని చేయాలంటే డబ్బులు కావాలని అడుగుతూ, డబ్బులు లేవు మా దగ్గర, డబ్బులు లేవు, మంచి పని ఏమైనా ఉంటే చెప్పండి అంటున్నాడు. అది విన్న రమణ మహర్షి ఆయన ఇట్రా అని పిలిచి ఊరు బయటికి తీసుకెళ్ళి, కొంచెం దూరం తీసుకెళ్ళి, నేను మంచి పని అంటే డబ్బులు లేకుండా మంచి పని ఎలా చేయాలో చూపిస్తా అని చెప్పి అక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టును కొట్టి దానికి ఉన్నటువంటి చిల్లలన్నీ చెలిగి మంచి కర్ర తయారు చేసి అటుగా వెళ్తూ ఉన్నటువంటి గేదెలు కాసుకునేటువంటి గేదెల కాపరిని పిలిచి, ఇదిగో ఆయన దీన్ని వినియోగించుకుంటే మహాప్రసాదం అని ఆయన తీసుకు, దీనికి ఏమైనా డబ్బులు ఉన్నాయా నాయన? మంచి పని చేయాలి అనేటువంటి ఒక ఆలోచన నీ దగ్గర ఉండాలి, కానీ దానికి ఖర్చుతో పనే ఉంది, డబ్బులతో పనే ఉంది. ప్రతిదానికి డబ్బులు ఉండాలా? మంచి పని చెయ్యాలి అనేటువంటి థాట్ ఉండాలి, మంచి ఆలోచన మనకు ఉండాలి. అంతే తప్ప ఖచ్చితంగా మనం అనుకుంటే చేయగలుగుతాం. దానికోసం పెద్ద కష్టపడవలసిన అవసరం లేదు. ఓకే అమ్మ, అర్థమైందిగమ్మా. సత్కర్మాచరణము అంటే మంచి పని చెయ్యాలి అని చెప్పారు. మనకి కొన్ని సందర్భాల్లో పెద్దలు చెప్పేప్పుడు అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, అది తప్పు, ఇదే తప్పు అని చెప్తారు. కానీ వాళ్ళ వేరే స్థాయిలో చెప్తారు వాళ్ళు. కాకపోతే మన స్థాయిలో మనం ఉండి ఎందుకు చేస్తున్నాం అనేటువంటి జ్ఞానంతో మనం అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే అమ్మా. ఇప్పుడు 8వ అధ్యాయంలో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవా అని చెప్తారన్నమాట. వీటన్నిటికంటే కూడా యోగం శ్రేష్టమైనటువంటిది అని చెప్పారు. ఇవన్నీ చేయవలసినటువంటి అవసరం లేదు అన్నట్లే చెప్తారు. కానీ 18వ అధ్యాయంలో ఏమని చెప్తారు? సత్కర్మాచరణం చేయవలసిందే అని మళ్ళీ చెప్తారు. ఎలా చేయాలంటే కర్తృత్వం లేకుండా కర్తృత్వ రహితంగా చేయాలి, నిష్కామ కర్మ పద్ధతిలో చెప్పారు భగవద్గీతలో. మన గురువు గారు కర్తృత్వ రహితంగా సత్కర్మలు చేయాలి. సత్కర్మలు చేయాలి, కానీ అహం లేకుండా నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా చేయగలరు. ఓకే అమ్మా. ఇదేమంటారు? నాయనగారు చెప్పినటువంటి 5 పాయింట్స్లో ఒక పాయింట్ ఏంటది? సత్కర్మాచరణం అంటే మంచి పని చెయ్యాలి. మంచి పని అంటే మరి పౌర్ణానికి వచ్చినప్పుడు మేము మంచి పనులే చేస్తున్నాంగా, మళ్ళీ ఇంటికాడ కూడా చేయాలా ఏంటి అమ్మ? మంచి పనులు చేయమని చెప్పింది ఇంటికాడనేనా? ఇక్కడ ఆశ్రమానికి వచ్చినప్పుడు కాసేపు తత్వం చదువుకుంటాం, కాసేపు పూజలో పాల్గొంటాం, అయిపోయింది కదా. మళ్ళీ అటు ఇటు పోవడం కూడా ఎందుకని అనుకోంగా అమ్మ. మంచి పనులు ఎప్పుడూ చేస్తూ ఉండాలి. ఎప్పటి వరకు? తనువులో జీవుడు ఉన్నంత వరకు కూడా మనం చేతనైన కాడికి సత్కర్మానుష్ఠానం చేసేటువంటి పని చేయాలి. ఇంకోటి ఏంటంటే పెట్టుబడి లేకుండా మంచి పని చేయడం అంటే అమ్మ, నీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని నలుగురికి, అవసరమైన వాళ్ళకి నలుగురికి చెప్పు. ఒక మంచి సలహా చెప్పు, ఒక మంచి మాట చెప్పు, వాళ్ళకి అది మేలు చేకూర్చితే అది మంచి పనే. ఓకే అమ్మా. నెక్స్ట్ రెండోది భక్తి. రెండోది ఏంటది? భక్తి. భక్తి అంటే మనకు తెలుసు,
మనకు భక్తి తెలుసు. వ్యవహారికంలోనైతే వాళ్ళు ఇష్టదైవాన్ని ఆరాధిస్తారు. మనం గురు మార్గంలో ఉన్నాం కాబట్టి మనం ఏ భక్తి కలిగి ఉండాలి? గురుభక్తి కలిగి ఉండాలి. గురుభక్తి అంటే ఏంటమ్మా? గురుభక్తి కలిగి ఉన్నాను. గురుభక్తి అంటే ఏంటి? గురువును పూజించటం, గురువుగారు చెప్పింది ఆచరించటం. గురుభక్తి అంటే గురువును పూజించటం, గురువుగారు చెప్పింది ఆచరించటం, గురుసేవ చేయటం, గురు మంత్రాన్ని స్మరించటం ఉన్నాయి. ఇవన్నీ ఉంటాయా? ఇవన్నీ. ఇప్పుడు మనకి గురుభక్తి ఉందా లేదా అమ్మ? మనకి గురుభక్తి ఉంది. గురుభక్తి ఉంది. గురువుగారు పూజ అంటే ఒక్కళ్ళు ఆగుతారమ్మ ఇంటికాడ? అంటే భక్తి ఉన్నదానికి లేని దానికి రావాలి తల్లి. మరి రాకపోతే ఎట్లా? తను మన ధనములు గురునకు వినయంబు కదార పోసి వేట్క గురునిచే అనువైన బోధబడసిన ఘనమతి మంతునకు సాటి గలదాయి భువేనే అని చెప్పారు. తనువు, మనసు, ధనము, తెలివి సర్వస్వాన్ని సద్గురుమూర్తికి సమర్పించామని ఉత్తగా మాట చెప్తే సరిపోయిద్దా? మాటలు చెప్తే అయిపోయిద్దమ్మా? స్థితి కుదరాలి, ఆచరణ కుదరాలి. అర్థమైందమ్మా? గురువుగారికి ఇచ్చామని చెప్తాం, ఇచ్చినట్లేంటి గ్యారంటీ? ఈ శరీరం గురువుగారిది అన్నప్పుడు ఏంటి ఆలోచన? ఇచ్చినట్లు ఆచరణ కలిగి ఉండాలి. ఆచరణ కలిగి ఉన్నప్పుడు మాత్రమే సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. అదే కదా నాయనగారు చెప్పింది, మానవుడవై పుట్టినంత మాత్రాన ఘనత లేదు, అలాగే గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నంత మాత్రాన ఘనత లేదు. గొప్పదనమేమి? స్థితి కుదరాలి. ఇందాక వారు ఏమని చెప్పారు? దత్తాత్రేయుడు 24 మంది లేదా 21 విషయాల ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. అంటే ఎక్కడ చూస్తే అక్కడే గురువుగా భావించాడు. ఒక సముద్రాన్ని చూస్తే సముద్రంలో ఒక గురువును దర్శించారు. ప్రతి సందర్భంలో కూడా ఒకటి నేర్చుకున్నారు. ఆ నేర్చుకోవడానికి మూల కారణమైనటువంటిది నాకు గురువు అని చెప్పారు. అది అంటే మనం నేర్చుకునే స్థితిలో ఉండాలి, ఆచరించే స్థితిలో ఉండాలి. ఎప్పటి వరకు ఆచరించాలి? స్థితి కుదిరేంత వరకు ఆచరిస్తూనే ఉండాలి. స్థితి కుదిరేంత వరకు, స్థిరత్వం ఏర్పడేంత వరకు కూడా మనం ఆచరణ కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం గురుభక్తి కలిగి ఉన్నట్లు గుర్తు. అర్థమైందమ్మా? గురుభక్తి ఊరికనే సాధ్యమవుద్దమ్మా? సాధ్యమయ్యేటువంటిది కాదు. ఎంత సేవ చేయాలి గురువు దగ్గర, ఎంత సేవ చేయాలి, ఎంత అణిగిమణిగి ఉండాలా, ఎన్ని త్యాగం చేయాలి, ఎన్ని విడిచిపెట్టాలి, ఎన్ని గుణాలను విడిచిపెట్టాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు నాయనగారు ఉన్నారనుకో, మా నాయనగారి దగ్గర సేవ చేయడం అంటే ఎట్లుంటుంది అనుకుంటున్నారు? కత్తి మీద సాములాగానే ఉంటుంది అనమాట. ఎంత ప్రేమ చూపిస్తారో అంత కోపం కూడా వారికి ఉంటుంది అనమాట. సరే, ఎదురు నిలబడి ఎవరు మాట్లాడరు. నాయనగారికి ఎదురుగా నిలబడి ఎవరు మాట్లాడరు. ఎవరికి ఏది ఎలా చెప్పాలో వారికి తెలుసు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తామ్మా సందర్భం. గురుభక్తి అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తా. గురువు గారు ఎలా శిక్షణ ఇస్తారు అనే దానికి నాయనగారి ద్వారా ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మరి. ఒక ఆయన పక్కన కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ఆయన గురువే, నాయనగారు పట్టా ఇచ్చిన గురువే. నాయనగారు పట్టా ఇచ్చినటువంటి గురువుగారే కూర్చొని ఉన్నాడు అనమాట. నాయనగారు ఏమనంటే అక్కడ ఒక పేపర్ పడింది. నాయన లేసి ఆ పేపర్ తీసారా అప్ప అన్నాడు. చాలామంది ఉన్నారు అక్కడ, చాలామంది ఉన్నారు. ఈ కూర్చున్న గురువు గారికి చెప్పిండు ఆ పని నాయనగారు. ఆయన గురువుగారు ఎవరికి గురువు గారు? ఆయన శిష్యుడు గురువుగారు. నాయనగారికి ఆయన గురువు, ఆయన నాయనగారికి శిష్యుడేనా? మరి శిష్యుడికి నేర్పాల్సింది ఎవరు? గురువే కదా. మరి లోపల ఉన్నటువంటి అది ఉంటుంది, అహం ఉంటుంది కదా అని, దాన్ని తగ్గించాల్సింది ఎవరు? గురువుగానే కదా తగ్గించాల్సింది. అప్పుడు నాయనగారు ఏమన్నారు? లేనైనా నువ్వు వెళ్ళి పేపర్ తీసుకురాపో అన్నారు. ఈయనేం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి ఇట్రా ఆ పేపర్ తీసుకొని రా అన్నాడు. ఈయన కదలట్లా, ఆయన్ని పేపర్ తీసుకొని రా అన్నాడు. ఇప్పుడు నాయనగారు ఇంత పెద్దగా వచ్చారు. నువ్వు ఆగు అన్నారు. అవతల ఆయన ఆపారు. నేను నీకు చెప్పాను, నువ్వు వెళ్ళి తేపో అన్నారు. మనం అనగలమా? ఇక్కడ అన్ని మొహమాటాలు ఉంటాయి. ఏం
ఆయన అయ్యగారు ఎప్పుడు భయపడేవా, ఆయన వస్తే వస్తారు, రాకపోతే మానుకొని ఎవరి కోసం వస్తుంది? ఎవరిని బాగు చేయడం కోసం వస్తున్నా? ఆయన నన్ను ఉద్ధరించడం కోసం వస్తుందా? తనను తాను శుద్ధి చేసుకోదలుచుకుంటే, తనలో ఉన్నటువంటి అహాన్ని తాను తగ్గించుకోదలుచుకుంటే వస్తాడు, లేకపోతే మానుకుంటాడు. పోని ఎవరిని బాగు చేయడం కోసం వస్తుండో? ఎవరి కోసం వస్తున్నాం? ఆశ్రమం గాడికి, గురువు గారికి ఏమన్నా లోటు అని వస్తుందా? ఆయన రాకపోతే ఇప్పుడు ఆయన దండగా, గురువు గారికి ఏమైనా వస్తారా? లేకపోతే లేదు, తెస్తావా తేవా అనడు. అర్థమైందా? అది అంతే. అదే అప్పుడు వెంటనే ఈ గురువుగారు లేచి వెళ్ళి పేపర్ తీసుకొచ్చి ఇచ్చి నమస్కారం చేశారు, ఏం మాట్లాడలేదు. మళ్ళీ తర్వాత అందరు వెళ్ళాక, అయ్యా నేను అలా అనాలని కాదు, కానీ వేరే వాళ్ళకి జ్ఞానాన్ని కలిగించడం కోసం నువ్వు నావాడివి కాబట్టి నేను నిన్ను గట్టిగా మందలించా, నువ్వేమనుకోమాక అని చెప్పారు. అర్థమైందమ్మా? అలా అంటే మనకి అహం పెరిగినప్పుడు కూడా తగ్గించాల్సింది వారే, మనల్ని కడగాల్సింది ఎవరు? వారే కదా, శుద్ధి చేయాల్సింది వారే కదా. వారికి అన్నీ తెలుస్తాయి, మనకి ఎక్కడెక్కడ ఏ మరకలు అంటుకున్నాయో ఆ మాత్రం చూడని వారు, ఆ మాత్రం తెలియనటువంటి వారు. ఎంతమందిని చూస్తుంటారు? ఎన్ని వేల మందిని చూస్తుంటారు నాయనగారు, అమ్మగారు ఎంతమందిని చూస్తుంటారమ్మా, ఎన్ని అనుభవాలు పొందుంటారు. కాబట్టి మనం గురువు దగ్గర మన ధర్మాన్ని మనం పాటించాలి. శిష్యుడు పాటించవలసినటువంటి ధర్మాన్ని శిష్యుడు పాటించాలి, గురువు పాటించాల్సినటువంటి ధర్మాన్ని గురువు పాటించాలి. శిష్యుడు తన ధర్మాన్ని పాటించటమే గురుభక్తి. కావాలంటే గురుగీతలు ఇంకా చాలా చెప్పారు, అవి కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్పారు? సత్కర్మాచరణము, భక్తి, మూడోది జ్ఞానం. మూడోది ఏంటి? జ్ఞానం. జ్ఞానం అంటే గురువు మనకు ఎలాంటి జ్ఞానాన్ని అందించారో అలాంటి జ్ఞానంతో జీవించేటువంటి ప్రయత్నం చేయాలి. స్థాయిని బట్టి, సందర్భాన్ని బట్టి మనకి కర్మ చెప్పారు, కర్మను గురించి చెప్పారు, కర్మయోగం చెప్పారు, భక్తియోగం చెప్పారు, జ్ఞానయోగం చెప్పారు, అభ్యాస యోగం చెప్పారు, ధ్యానం గురించి చెప్పారు, ఎన్ని రకాల విధానాలు చెప్పారు. సాంఖ్యయోగము, తారకాయోగము, అమనస్క యోగము, మహావాక్య విచారణ, ఇవన్నీ చెప్పారా లేదా? ఎరుక, పరిపూర్ణము, ఎన్ని చెప్పారు మనకి. భగవద్గీత, ఉపనిషత్తులు, సాంప్రదాయ గ్రంథాల్లో చెప్పబడినటువంటి జ్ఞానాన్ని, అపారమైనటువంటి జ్ఞానాన్ని వారు మనకు అందించారు. అలాంటి అపారమైనటువంటి జ్ఞానాన్ని గురువు చెప్పింది మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఏముందమ్మా? వైరాగ్యం. సత్కర్మాచరణము, భక్తి, జ్ఞానము, వైరాగ్యం. వైరాగ్యం అంటే వైరా ఉంది అందులో. ఆరోగ్యానికి సంబంధించిందమ్మా. వైరాగ్యం అంటే ఆరోగ్యానికి సంబంధించిందా? కాదా? ఆరోగ్యానికి సంబంధించింది కాదా? దేనికి సంబంధించిందో అయ్యి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కాకపోతే ఇంక దేనికో అయ్యి ఉంటుంది. విషయ సుఖాల యందు ఆసక్తి లేకుండా ఉండటం వైరాగ్యం అంటే. సుఖాల యందు ఆసక్తిని విడిచిపెట్టి ఉండటం వైరాగ్యం అంటే. అర్థమైందమ్మా? సుఖాలు లేనప్పుడు కాదమ్మా, సుఖాలు లేనప్పుడు కాదు. మళ్ళీ ఇక్కడ కాంట్రవర్సీ ఉంటుందమ్మా, కాంట్రవర్సీ ఉండకూడదు. అర్థమైందమ్మా? ఇప్పుడు సపోజు వాళ్ళు ఏసీ పెట్టుకున్నారు, ఎండాకాలం, మరి ఇప్పుడు వైరాగ్యం అంటే ఏసీ వేసుకోవద్దా అమ్మా? హేమలత వేసుకో అమ్మా. అయితే ఏసీ వేసుకోవాలి, కానీ ఆశ్రమంలో ఏసీ లేదని రాకుండా ఉండకూడదు. అది వైరాగ్యం అంటే. ఇంట్లో ఏసీ పెట్టుకో, మంచిదే అమ్మ. అయితే ఆశ్రమంలో ఏసీ లేదు కాబట్టి రానయ్య కుదరదు అని అనకూడదు. అర్థమైందమ్మా? ఆ సుఖాన్ని త్యాగం చేయటానికి కూడా ప్రయత్నం చేయాలి. అర్థమైందమ్మా? వైరాగ్యం అంటే ఉన్నది అనుభవించవద్దని కాదమ్మా, ఉన్నదాన్ని అనుభవించాలి, కానీ ఒకానొక పరిస్థితిలో ఆ వస్తువు లేనప్పుడు కూడా మనం జీవించగలిగేటువంటి, అది లేదు అనేటువంటి లోటు లేకుండా జీవించేటువంటి ప్రయత్నం చేయాలి. అది వైరాగ్యము. విరాగము అంటే రాగద్వేషాలు లేకుండా దేని యందు కూడా మన మనసు ఆసక్తి కలిగి ఉండకూడదు. నాకు ఇది కావాలి అనేటువంటి రాగము లేకుండా ఉండాలి. దేని యందు కూడా అభిమానం లేకుండా ఉండగల, అది వైరాగ్యము. ఓకే అమ్మ, అర్థమైందిగమ్మ వైరాగ్యము. తర్వాత లాస్ట్లో అమ్మయ్య, ఇది లాస్ట్ మెట్ అన్నమాట, తత్వ విచారణ. అమ్మాయి తత్వ విచారణ పొద్దున్న చదవాల, తత్వాలు అయ్యాగా. తత్వ విచారణ అంటే పొద్దున్న చదవాల, తత్వాలు అయ్యానమ్మా. తత్వ విచారణ అంటే తత్పదాన్ని గురించి, త్వంపదాన్ని గురించి తెలుసుకోవాలి. తత్పదము, త్వంపదము. తత్పదం అంటే బ్రహ్మము,
త్వంపదం అంటే నీవు, బ్రహ్మము నీవు ఒక్కటే అనేటువంటి జ్ఞానము కలిగి ఉండాలి. ఇది అద్వైత స్థితి, ఇది శుద్ధ ఎరుక స్థితి. జీవో బ్రహ్మైవన పరహ, జీవుడు బ్రహ్మము కంటే భిన్నము కాదు అనేటువంటి సత్యాన్ని ఎరిగి ఉండాలి. ఆ జ్ఞానంతో స్థిరంగా ఉండాలి. నేను బ్రహ్మము కంటే భిన్నము కాదు, రెండూ ఒక్కటే, అంతా ఒక్కటే అనేటువంటి స్థిరత్వం కలిగి ఉండాలి. అర్థమైందా? ఎట్లా అంటే ఒక మాట చెప్తా, దీన్ని చెప్తారు. ఈ 5 అయిపోయినాయి కమ్మా. 1 సత్కర్మాచరణము, 2 భక్తి, 3 జ్ఞానం, వైరాగ్యం, తత్వ విచారణ. ఈ ఉంటే సరిపోయిద్దా? ఉండాలి. ఏమన్నారు? ఈ 5 ఉండాలి అని చెప్పారు. ఏమంటున్నారు? ఉండాలి. ఉండాలి అంటే ఎమ్మటే ప్రశ్న వేశారు. ఎమ్మటే ఒకళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళే ఉంటే ఉండాలంటున్నారుగా. నాయనగారు చెప్పారు 5 ఉండాలి 5 ఉండాలి అంటున్నారు. ఎన్నో ఉపదేశ వాక్యం ఇప్పుడు చెప్పేది? 76వ ఉపదేశ వాక్యంలో 5 ఉండాలని చెప్పారు. సత్కర్మాచరణము, భక్తి, జ్ఞానం, వైరాగ్యం, తత్వ విచారణ 5 ఉండాలి. ఒకవేళ ఉంటే వాటన్నిటిని మేము అలవాటు చేసుకుంటే, అలవరుచుకుంటే మాకేంటి? అవునా కదా? ఉండదా క్వశ్చన్? ఏమిటి ప్రయోజనం? ఉంటే మాకేంటి ప్రయోజనం? అది కూడా ఆయన గారే రాశారు ఇక్కడ. ఉంటే ఏం జరుగుద్ది అనే దానికి ఏమన్నానంటే సమభావం కలుగుతుంది, నిశ్చయ జ్ఞానము కలుగుతుంది అని చెప్పారు. ఏం కలుగుతుంది? సమభావం కలుగుతుంది, సమత్వం ఏర్పడుతుంది. సమానత్వం ఏర్పడటం అంటే ఏంటి? అందరూ సమానమైనటువంటి జ్ఞానంతో జీవిస్తారు, అందరిలో పరమాత్మను చూడగలగటం. అంతర్బహిస్య సర్వత్రా వ్యాప్య నారాయణ స్థితః. అంతర్బహిస్య సర్వత్రా అంటే అంతః అంటే లోపల, బహిస్య అంటే బయట, అంతర్బహిస్య సర్వస్వ వ్యాప్య నారాయణ స్థితః. బయట లోపల అంతటా నారాయణుడే ఉన్నాడు అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. నా లోపల ఏ జ్ఞానం అయితే ఉందో, ఏ తత్వం అయితే ఉన్నదో, బయట కూడా అదే తత్వం ఉన్నది, అందరిలో కూడా అదే తత్వం ఉన్నది అనేటువంటి జ్ఞానం దృఢమవుతుంది. ఎవరికైతే అందరిలో దైవమే ఉన్నాడు అనేటువంటి జ్ఞానం కలుగుతుందో అప్పుడు ఎలా ఉంటారు? అందరిలో దైవాన్ని చూస్తారు. ఒక చోటమ్మ మేలిమి బంగారంతో కొన్ని ఆర్టికల్స్ తయారు చేశారు. దేంతో? మేలిమి బంగారంతో కొన్ని బొమ్మలు తయారు. ప్రతి వస్తువు కూడా కరెక్ట్గా కేజీ ఉంది, తక్కువ లేదు ఎక్కువ లేదు. ప్రతి వస్తువు కూడా అక్కడ తయారు చేసినటువంటి ఆర్టికల్స్ మొత్తం కూడా ప్రతి ఒక్కటి కూడా కేజీకి తగ్గలేదు. 24 క్యారెట్స్ 24 క్యారెట్స్ బంగారం, గోల్డ్ ఉందన్నమాట. కేడిఎం అనుకోండి, కేడిఎంతో చేశారు, అందరి దగ్గర పెట్టారు. ఇప్పుడు ఆ బొమ్మలు ఏదైతే మాత్రం, ఇప్పుడు ఆ బొమ్మలో ఒకటి చెయ్యెత్తిన బొమ్మ అయితే ఉంది, ఒకటి చెయ్యి దించిన బొమ్మ అయితే ఉంది, కాలు ముడుచుకున్న బొమ్మ అయితే ఉంది, కాళ్ళు సాపిన బొమ్మ ఏదైతే కేజీ బంగారం ఉందా లేదా? విలువేమైనా తగ్గుద్దా దానికి? ఇప్పుడు అందులో ఒక పక్షి బొమ్మ చేసిండు, ఒక ఆవు బొమ్మ చేసిండు, ఒక గేదె బొమ్మ చేసిండు, ఒక మనిషి బొమ్మ చేసిండు, ఒక ఫోన్ బొమ్మ, రకరకాల బొమ్మలు తయారు చేశారు. ఇప్పుడు అందులో ఏది వాల్యూ, దేనికి వాల్యూ ఎక్కువ ఉంటుంది? అన్నీ సమానమే. అందులో ఒకటి ఎక్కువ లేదు, ఒకటి తక్కువ లేదు. నేను పద్మకే ఎక్కువ తక్కువ ఉంటుందా? అన్ని వస్తువులు బంగారంతో తయారు చేసినప్పుడు అది ఏ ఆకారంలో ఉన్నప్పటికీ కూడా, ఏ షేప్లో ఉన్నప్పటికీ కూడా దాని విలువలో తేడా లేదు. ఓకే ఓకే అర్థమైంది. మరి ఇప్పుడు అంతర్బహిస్య సర్వత్రా వ్యాప్య నారాయణ స్థితః అన్నప్పుడు లోపల బయట అంతటా ఆ పరమాత్మే నిండి ఉన్నాడు అనేటువంటి జ్ఞానం కలిగినప్పుడు ఈ ప్రపంచంలో విలువ ఏందే ఉంది, విలువ లేనిదే ఉంది? అన్ని వస్తువులు బంగారంతో చేసినప్పుడు అన్ని వస్తువులు పరమాత్మతోటే తయారు చేశారని చెప్తున్నారు. మరి అన్ని వస్తువులు పరమాత్మతో తయారు చేస్తే ఇప్పుడు బంగారం ఎక్కువని ఇనుము తక్కువని మనం అనుకుంటున్నామా లేదా? అనుకోవట్లేదా? మరి ఇనుములో కూడా భగవంతుడే ఉన్నాడనే జ్ఞానం ఉంది కదా మనకి. మరి అట్టని ఇనుము తీసుకొని పోగలుగుతామా? అక్కడ బంగారం ముక్కలు, ఇనుము ముక్కలు, ఇత్తన ముక్కలు వేసారనుకో, ఏం తీసుకొని వెళ్తాం మనం? ఏ అంజమ్మ గారు, ఏ నాయన గారు, ఇప్పుడే మేము జ్ఞానాన్ని సంపాదించుకున్నాం, అన్నిటిలో
ఉన్నాడు అని చెప్పి బంగారం కాకుండా ఎంతమంది ఇనుప ముక్కలు తీసుకెళ్ళగలుగుతారు? అంటే ఎంతమంది అంటే అమ్మా, అంతటా పరమాత్మే వ్యాపించి ఉన్నప్పుడు అందరినీ మనం సమానంగా చూడగలుగుతున్నామా? అన్ని వస్తువుల్ని సమానంగా చూడగలుగుతున్నామా అంటే చూడగలిగితే జ్ఞాని, చూడగలిగితే జ్ఞాని. అదే చెప్తున్నారు ఇక్కడ. ఈ 5 లక్షణాలు కలిగి ఉంటాయి: సత్కర్మాచరణము, భక్తి, జ్ఞానము, వైరాగ్యము, తత్వ విచారణ అనేటువంటివి ఈ 5 లక్షణాలు, ఈ 5 సూత్రాలు ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి ఈ లక్షణం వస్తుందట. ఏ లక్షణం వస్తుంది? సమానత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. మనకు వచ్చిందా లేదా? లేకపోతే ఈ 5 లక్షణాలు మళ్ళా కుస్తీ పట్టే ప్రయత్నం చేద్దాం. అంటే ఏమైనా ఇప్పుడు మా 2 పేజీలు లెక్క మొత్తం చేశారంట, మా లాస్ట్కి వచ్చిన తర్వాత ఆన్సర్ రాలేదండి అంటే ఏంటి అర్థం? ఏడో స్టెప్ మారింది, సూత్రం కరెక్ట్గా అప్లికబుల్ అవ్వలేదు. కాబట్టి మళ్ళీ రివ్యూ చేసుకొని ఎక్కడైతే మిస్టేక్ జరిగిందో దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉంది. మనం లక్ష్యాన్ని చేరాలని మనం అనుకుంటున్నాం కాబట్టి. ఓకే తల్లి. రెండోది ఇంకో ప్రయోజనం గురించి చెప్పారు, నిశ్చయ జ్ఞానం కలుగుతుంది అన్నారు. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్. నిశ్చయ జ్ఞానం కలుగుతుంది అన్నారు. నిశ్చయ జ్ఞానం అంటే జ్ఞానమునందు స్థిరత్వం ఏర్పడుతుంది. పైన చెప్పిన దాన్నే గట్టిగా బల్లగుద్ది చెప్పారు, నిశ్చయం కలుగుద్ది అని చెప్పారు. ఇక ఒక నిశ్చయానికి వచ్చిన తర్వాత ఇక బెసికే పని ఉండదమ్మా. ఎవరు ఎన్ని చెప్పినా మార్పు చెందరవాళ్ళు. అర్థమైందమ్మా? మన గురువుగారు ఉపదేశించేప్పుడు మనకు ఆత్మదర్శనం చేశారా లేదా? ఆత్మదర్శనం చేశారు కదా. అహం బ్రహ్మస్మి అనిపించారా? సోహమస్మి అనిపించారా? బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మం అని అనిపించారా లేదా? నాయన గారు అనిపించారు కదా. అన్నాం కదా. మరి విన్నాము, అన్నాము, విన్నాము, కన్నాము, అన్నాము, విన్నాము, కన్నాము, అన్నాము. అయిపోయిందా? 3 విన్నాం, నాయనగారు చెబితే విన్నాం, చూపెట్టారు కన్నాం, అనమంటే అన్నం. 3 జరిగిపోయింది. అంటే ఇప్పుడు నాయనగారు చూపెట్టి లోపల ఉన్నది ఏంటని అర్థం? ఏదో అయ్యా చూడమంటే చూసిను, మరి చూడకపోతే బాగోదని చెప్పి అందరు చూస్తున్నారని వాళ్ళతో పాటు మేము చూసిను. నిజంగా అది ఏమన్నా ఇందాక అమ్మగారు శ్లోకం దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన, ఆ దేవుడు అంటే ఆయన అయితే కాదుగా అమ్మ, లోపం చూసిన ఆయన దేవుడు. ఇది దేవాలయం అని ఇందులో దేవుడు ఉన్నాడని చెప్పారు, ఇందాక నాయనగారు చూపెట్టారన్నది అదేనా? దేవుడు అంటే అదేనమ్మా? వెలుగుతుంటుంది అన్నారు దీపంలాగా, అదేనా చూసింది? అదేనా? ఆ దేవుడేనా? మరి దేవుడైతే నీకు నిశ్చయ జ్ఞానం కలిగితే, లోపల నేను దర్శించింది దైవమే అనేటువంటి జ్ఞానము నీకు స్థిరమైతే మళ్ళీ దైవాన్ని దర్శించడానికి ఇంకెక్కడికో వెళ్ళాలని నువ్వెందుకు అనుకుంటావు? అంటే ఆ నిశ్చయం కరెక్ట్గా లేదు నీకు. నాలెడ్జ్ పర్ఫెక్ట్గా లేనప్పుడు మనం ఇంకో చోట వెతుకుతున్నామంటే ఇక్కడ దర్శించింది కరెక్ట్ కాదని నీకు అనిపించినప్పుడు మాత్రమే ఇంకో చోట వెతుకుతాం. ఏమో అయ్యా అన్నారు కాబట్టి, మరి చూడాలన్నారు కాబట్టి చూసినాం, కానీ మరి అంటే మరి ఎట్టా, మరి తిరుపతి పోకపోతే ఎట్టా, షిరిడి పోకపోతే ఎట్టా, కాశీ పోకపోతే ఎట్లా? మీరంటే చెబుతారు, మరి ఆశ్రమంలో ఉండి మీరు ఆ బొక్కలన్నీ చదువుతారు కాబట్టి ఆ బొక్కల్లో ఉన్నాయని మీరు చదివి మాకు గొప్ప చెబుతారు అనుకో గురువు గారు. మరి చెబితే మాత్రం ఇప్పుడు లోపల నిజంగానే దేవుడు అయిపోతారా ఏంటి? మేమందరం దేవుళ్ళు అయిపోతావా ఏంటి? భలే ఉందిలే గురువుగారు అలా చెప్తారని అంటారమ్మా మీరు. అంటే ఇంతకీ మనం ఏమన్నా దేవుళ్ళవా ఏంటి? మొన్ననే రజనీకాంత్ సినిమా ఒకటి బాబా సినిమా వస్తే పెట్టినామమ్మ, టీవీలో యూట్యూబ్లో పెట్టారు. 2 నిమిషాలే బిట్ వచ్చింది. బాబా దగ్గరికి వెళ్ళి రజనీకాంత్ అడుగుతున్నాడు, ఈయన బాబే మహావతార బాబా అని అడుగుతున్నాడు, మీరు దేవుడా అని అడుగుతాడు. అవును నేను దేవుడిని అని చెప్పాడు. మీరు దేవుడా అంటే నేను దేవుడిని అని చెప్పాడు. మరి నువ్వు దేవుడివే నిజమా అన్నాడు. అవును నువ్వు కూడా దేవుడివే. ఎలా? నేను దేవుడిని నేను తెలుసుకున్నా,
నువ్వు దేవుడు అనే విషయం నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకుంటే నువ్వు దేవుడు అవుతావు. సినిమా డైలాగు అర్థమైందమ్మా. గురువుగారు ఏమనంటే నేను దేవుడినని నేను తెలుసుకున్నా కాబట్టి అహం బ్రహ్మస్మి. నువ్వు కూడా దేవుడివే, కాకపోతే నువ్వు తెలుసుకోలేదు. నేను తెలుసుకున్నా, నువ్వు తెలుసుకోలేదు. కాకపోతే మళ్ళీ ఒకసారి ఆ సినిమా చూడండి, బాబా సినిమా చూడండి, మళ్ళీ సేమ్ మళ్ళీ మీకు ఇదే డైలాగ్ రిపీట్ అవుతుంది. అర్థమైందమ్మా. ఇప్పుడు శిష్యుడు దేవుడైనాడు, గురువుగారు దేవుడైతే శిష్యుడు కూడా దేవుడే అవుతారట. ఏ పద్మకేయ, గురువుగారు దేవుడైతే గురువుగారు చెప్పినట్టున్నటువంటి శిష్యుడు కూడా దేవుడే అవుతారట. ఇప్పుడు మన మనుషులమా దేవుళ్ళమా? అహం బ్రహ్మస్మి అంటే బ్రహ్మమే, నేనే బ్రహ్మము అనేటువంటి జ్ఞానం మనకు దృఢమైతే మనం దైవమే. ఆ జ్ఞానం దృఢం కాకపోతే మనిషినే. జ్ఞానం నాకు దృఢమైతే నేను దైవమే, జ్ఞానం నాకు దృఢం కాకపోతే నేను మనిషినే. నేను పుట్టేవాడిని, పెరిగేవాడిని, నశించేవాడిని అని నేను అనుకుంటా. అదే జ్ఞానం దృఢమైతే నేను పుట్టేవాడిని కాదు, పెరిగేవాడిని కాదు, నశించేవాడిని కాదు అనేటువంటి జ్ఞానంతో స్థిరంగా ఉంటా. దాన్నే ఏమన్నారు ఇక్కడ నాయన గారు? నిశ్చయ జ్ఞానము అన్నారు. ఏమన్నారు? నిశ్చయ్. 5 సూత్రాలు పాటించింది. సత్కర్మాచరణము, భక్తి, జ్ఞానము, వైరాగ్యము, తత్వ విచారణ అనేటువంటి 5 సూత్రాలు మనం ఆచరిస్తే సమానత్వం కలుగుతుందంట, నిశ్చయ జ్ఞానం కలుగుతుంది. మళ్ళా క్వశ్చన్ ఇక్కడ, ఒకవేళ ఇవి మేము చెయ్యలేదనుకోండి, ఆ 5 మేము పాటించలేదు, సత్కర్మాచరణ, భక్తి, జ్ఞానం, వైరాగ్యం, తత్వ విచారణ మేము పాటించలేదు, మాకు సమానత్వం కలగలేదు, నిశ్చయ జ్ఞానం కలగలేదు. మరి ఇప్పుడు అయితే ఏమంటారు మీరు? అది ఇక్కడే రాశారు, లేనిచో అంటే మనస్సు పరిపరి విధాల చెలించును, భ్రాంతికి లోనగును, జన్మ పరంపరలలో చిక్కుకొనును. ఈ జ్ఞానం కలగకపోతే ఏమవుతుంది? మనస్సు పరిపరి విధాలుగా పరిభ్రమిస్తుంది. ఎలా ఇక్కడే కూర్చుంటుంది, ఇంటికి పోయి వస్తుంది, మళ్ళీ కూర్చొని అంటుంటుంది అనమాట. లోపల మనసు అనుకుంటుంది, కృష్ణయ్య గారు ఎప్పుడు మైక్ పట్టుకుని అస్సలు వదిలిపెట్టడో, ఇంటికాడ చాలా పని ఉంది నాకు, పోతే ఏమంటాడో, కూర్చుంటే ఏమంటాడో. అలా ఉంటుందమ్మా? ఉండదని నేను అనుకుంటున్నా, ఉండదని అలా అనుకుంది. అంటే మనస్సు ఒకవేళ వెళ్ళినా కానీ తీసుకురాండి తల్లి, రోజు కాదుగా నెలకొక్క రోజు విన్నాం, గురువుగారు చెప్పింది గుర్తు చేసుకుందాం అమ్మ. పరిపరి విధాలుగా వెళ్ళేటువంటి మనస్సుని కంట్రోల్ చేయలేమన్నమాట. అప్పుడు మనసు 4 చోట్లకు వెళ్తే ఏమవుతుంది? భ్రాంతి కలుగుద్ది. మనసు ఏమవుతుంది? భ్రాంతి కలుగుద్ది. నాయనగారు కానీ అమ్మగారు కానీ స్టార్టింగ్లో స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, గుడికి వెళ్తా అంటే ఒప్పుకునేవారు కాదు. ఈ మధ్యకాలంలో మనం గుడికి వెళ్ళటానికి ఫ్రీ జోన్లో ఉన్నాం, కానీ అప్పట్లో నాయనగారు ఒప్పుకోలే, అమ్మగారు ఒప్పుకోలే. ఎందుకు ఒప్పుకోలే? భ్రాంతికి లోనవుతామని, మనసు చెల్లిస్తుందని. మనసు మన దగ్గర అంత అలంకారాలు ఉండవు అమ్మ. అక్కడికి మీరు ఎక్కడన్నా అయ్యప్ప స్వామి పడిపూజలకు వెళ్ళారనుకో అమ్మ, మీకేమనిపిస్తుందో తెలుసా? అసలు మన ఆశ్రమంలో ఏముంది, పడిపూజ చూస్తే ఎంత అద్భుతంగా ఉందని అనిపిస్తుంది. మీకు అట్రాక్ట్ అయ్యేట్టుగా ఉంటుంది అనమాట. అక్కడ కూడా ఇదే తత్వం చెప్తారు, అక్కడ కూడా ఇదే తత్వం. స్వామియే శరణం అయ్యప్ప అనే దాంట్లో కూడా అంటే స్వయంకు సంబంధించినటువంటి తత్వానికి ఎవడు శరణ పొందుతాడో వాడు ఆ హరిహర సుతుడు అవుతాడు, అతను చేరతాడు అని చెప్తారు. 18 మెట్లు ఎక్కాలంటారు. 18 మెట్లు అంటే 5 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలను 5 జయించాలి, అరిషడ్ వర్గాలను జయించాలి, అసూయ దంభం అనేటువంటి దాన్ని జయించాలి, త్రిగుణాలను జయించాలి. ఇవి 18 మెట్లు అన్నమాట. ఈ మెట్లు ఎక్కితే అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తారంటే ఆ గుణాలను మనలో మనం డెవలప్ చేసుకుంటే, సద్వినియోగం చేసుకోగలిగితే మనం కూడా ఆ స్వరూపాన్ని, లోపల ఉన్నటువంటి ఆ జ్యోతి స్వరూపాన్ని మనం దర్శించుకోగలుగుతాం. అక్కడ చెప్పేది కూడా ఇదే తత్వజ్ఞానం, కానీ అక్కడ ఇంత విమర్శగా మనకి చెప్పరు. అర్థమైందమ్మా? మనసు పరిపర విధాలుగా వెళ్తుంది, భ్రాంతికి లోనవుతుంది, చివరికి ఏమవుతుంది? జన్మ పరంపరలలో అమ్మయ్య కేల్కతం, మళ్ళీ ఇంకో జన్మ వస్తుందట. రాని ఏమైంది? బాగానే ఉందిగా, ఇంట్లో ఏసీ ఉండే, కారులో ఏసీ ఉండే, బాగానే తిరిగి వస్తుంటివి, ఆ కష్టమే లేదు. ఏందా గురువుగారు ఈ బాధలు చెప్తున్నాయి, జన్మ పరంపరలో చిక్కుంటూ నీకు కష్టం వచ్చింది, దుఃఖం వచ్చింది, గర్భనరకం, జన్మ దుఃఖం, ఓ ఇవన్నీ చదువుతారు గురువుగారు అంటారు.
జన్మ దుఃఖం జయా దుఃఖం, జన్మ దుఃఖం జరా దుఃఖం జయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పారు. అర్థమైందమ్మా? ఒక్క మాట చెప్పి కంక్లూషన్ అమ్మా, లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక్క మాట చెప్పి కంక్లూషన్ అనమాట. అంటే మళ్ళీ జన్మకు వస్తే ఎలా ఉంటుంది, మళ్ళీ జన్మకు వస్తే ఎలా ఉంటుంది అనేటువంటి దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. ఆయన ఒక తప్పు చేసిండంట. ఒక జడ్జి గారు డిఫరెంట్గా తీర్పిచ్చిండంట. ఆయన చేసినటువంటి తప్పుకి జడ్జి గారు డిఫరెంట్గా తీర్పిచ్చిండంట. ఆయన ఏం తీర్పిచ్చిండంటే, భారతదేశంలో హయ్యెస్ట్ పెద్ద పెద్ద సిటీలు ఏవైతే ఉన్నాయో, కలకత్తా, బెంగళూరు, బొంబాయి, హైదరాబాద్ ఇలాంటి పెద్ద పెద్ద సిటీలు ఉన్నాయి. అలాంటి పెద్ద పెద్ద సిటీల్లో ఉన్నటువంటి డ్రైనేజీ వాటర్ ఉంటుంది కదా, డ్రైనేజీ వాటర్ మొత్తం తీసుకొచ్చి ఒక చోట గుంట తవ్వి దాంట్లో పోయమన్నారట. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సిటీస్ ఉంటాయిగా, పెద్ద పెద్ద సిటీస్లో ఉండేటువంటి డ్రైనేజ్ వాటర్ మొత్తం తీసుకొచ్చి ఒక చోట పోసారనమాట. ఆ పోసిన తర్వాత ఈ తప్పు చేసినటువంటి వాడిని ఆ నీళ్ల కాడ ఏలాడగట్టారంట. వాడు ఆ వాసనగా తట్టుకోలేక, నన్ను చంపండి, ఈ వాసనగా నేను భరించలేకపోతాను, తట్టుకోలేకపోతున్నాను. అర్థమైందా? అంటే వాడికి 24 గంటలే అలా ఏలాడగట్టే శిక్ష విధించారు వాడు చేసినటువంటి తప్పుకి. మనం 9 నెలలు అలాంటి ఎన్విరాన్మెంట్లో ఉండాలి తల్లి గర్భంలో. వాడు ఒక్కరోజుకే అంత నరకాన్ని, అంత ఇబ్బందిని ఫేస్ చేస్తే తల్లి గర్భంలో 9 నెలలు అలాంటి మలమూత్రాలు, కుళ్ళు, లేకపోతే ఉంటాయి కదా, చీము, రక్తము, వీటన్నిటితో కూడి ఉన్నటువంటి అలాంటి ఎన్విరాన్మెంట్లో మనం 9 నెలలు ఆ గర్భంలో ఉండాలంటే ఎంత నరకాన్ని అనుభవించాలి. ఆ గర్భంలో ఉండేటువంటి చిన్న చిన్న బ్యాక్టీరియాస్ కానీ, చిన్న చిన్న క్రిములు లాంటివి ఆ బేబీని కుడుతూ ఉంటే ఆ బేబీ తట్టుకోలేక విలువలాడుతూ ఉంటుంది అంటే, చెప్పుకోలేక, బాధని ఎక్స్ప్రెస్ చేయలేక, చెప్పలేనంత బాధని అనుభవిస్తూ ఉంటుంది ఆ లోపల శిశువు అని చెప్పి మనకు గర్భగీతలో చెప్తారు. అర్థమైందమ్మా? మరి దాన్ని తప్పించుకోవడం ఎవరికి సాధ్యమవుద్ది? డైరెక్ట్ బై బర్తే 12 సంవత్సరాలు, ఇప్పుడు అవతార పురుషులు, మహాత్ములు పుడతారుగా, పుడుతూనే 12 సంవత్సరాల వయసుతో ఉన్నటువంటి పిల్లగాడుగా పుట్టిండని అన్నారు అనుకోమ్మా, ఓకే, యాక్సెప్టెడ్, జన్మను ఒప్పుకుందాం. పరమాత్మ అలాంటి అవకాశం ఉంటే నాకు మంచి ఎన్విరాన్మెంట్లో ఒక అంబానీ వాళ్ళ ఇంట్లో డైరెక్ట్గా 12 సంవత్సరాల వయసుతో పుట్టేటు చేయి తండ్రి, నేను మళ్ళీ దేశపోయేప్పుడు నేను బాగా నిద్రపోయేటువంటి సందర్భంలో నాకు చెప్పకుండా నువ్వు దేశపో, ఇలాంటి కమిట్మెంట్తో అయితే నేను జన్మకు వస్తాను, అలాంటి కమిట్మెంట్తో వస్తే బాగానే ఉంటుంది. కానీ వచ్చిన తర్వాత అమ్మ, వృద్ధాప్యం వస్తే ఎంత బాధపడాలా, వృద్ధాప్యంలో ఎన్ని చిక్కులు, ఎన్ని ఇబ్బందులు. ఇంకోటమ్మా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణుల్లో ఏ ప్రాణి కూడా నాకు వృద్ధాప్యం వస్తే ఎలా అని క్వశ్చన్ లేదు. ఒక పిల్లి ఎప్పుడైనా కానీ నాకు వృద్ధాప్యం వస్తే ఎట్లానని అనుకుందమ్మా? మీరు విన్నారా? ఒక కుక్క కానీ, ఒక ఎలుక కానీ, ఈ మనం పెంచుకునేటువంటి ఏవైనా జంతువులు కానీ, మనం చూసేటువంటి జంతువులు ఏదైనా, పక్షులు కానీ, ప్రాణులు కానీ, ఏవైనా కానీ నాకు 50 ఏళ్ళు వస్తే, నాకు 30 ఏళ్ళు వస్తే ఎట్లా నా బ్రతికేంటని ఏ ప్రాణి అయినా అనుకుందా? మన పక్షులకు సంబంధించినటువంటి శాస్త్రాన్ని చెప్పేవాళ్ళు ఏమంటారంటే, పక్షికి దానికి రెక్కలు వస్తే ఎగిరిపోయిద్దంట తల్లిదండ్రులను విడిచిపెడితే. అవి సంతోషపడతాయంట, తల్లి పక్షి, తండ్రి పక్షి సంతోషపడతాయి. పిల్ల ఎగిరిపోతే సంతోషిస్తుంది దాన్ని విడిచిపెట్టి. అర్థమైందమ్మా? మరి మనం వాడిని పట్టుకొని ఏలాడుతున్నాం. వాడిని పట్టుకొని వాడిపోతానంట, ఇక అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా, నిద్రపోకుండా, బీపీ పెంచుకొని, షుగర్ పెంచుకొని, ఎంత అనారోగ్యం. అంటే ముందే మనం కమిట్ అయ్యాను. అలా కమిట్ అవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందమ్మా? మన జీవితం, మన ముగింపు ఎలా రాసి పెట్టారో వారు భగవంతుడు ముందే రాసి పెట్టారు, ఇవాళ రాసుకునేటువంటిదా. అర్థమైందమ్మా? మనం మంచి చేయబట్టే మంచి జన్మ వచ్చింది, మంచి గురువు లభించారు, మంచి జ్ఞానం కలిగింది. అంత ముగింపు కూడా మంచిగానే ఉంటుందని అనుకుందాం. ఎందుకు నెగిటివ్గా ఆలోచించుకోవాలా? ఎవరి మీదనో ఎందుకు ఆధారపడాలా? ఎవరికో ఎందుకు ప్రాధేయపడాలా? అవసరం లేదు. మనకు మంచిగానే ఉంటుంది. చెప్తారుగా, ఒక ప్రార్థన చేయాలంట, లాస్ట్లో ఒక ప్రార్థన చేయాలి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం. ఇది అంటే కోరిక లిస్ట్ కోరుకోవచ్చా అంటే, ఈ కోరిక కోరుకోవచ్చు అని యాక్సెప్ట్ చేసింది శాస్త్రం.
ఎలాంటి కోరిక? అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం. ఆయాసపడకుండా మరణించాలంట. ఆయాసం పడకుండా మరణించాలంటే ఆరోగ్య సూత్రాలు పాటించాలి. బిర్రుగు తింటే ఎట్లా? భగవద్గీతలో ఎంత తినమని చెప్పారో అంత తినాలిగా, ఏం తినాలని చెప్పారో అది తినాలిగా, ఎలా జీవించాలో చెప్పారు కదా శాస్త్రంలో చెప్పినటువంటి పద్ధతిగా నువ్వు జీవించాలి కదా. నువ్వు శాస్త్రానికి వ్యతిరేక్తంగా అధర్మంగా జీవించి శాస్త్రంలో చెప్పినటువంటి పద్ధతిగా జీవించకుండా అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం అని అంటే ఎలా? మనం చేయాల్సింది చేద్దాం, మనం చేయాల్సినటువంటిది చేద్దాం. వారు మంచి చేస్తారనేటువంటి నమ్మకంతో అడుగులు వేద్దాం, ధైర్యంతో జీవిద్దాం. నెగిటివ్ అసలు వద్దు. ఏం జరగదు, మంచిగా జరుగుతుంది. ఓకే అమ్మా. జన్మ పరంపరలో చిక్కుకోకుండా ఉండాలంటే నాయనగారు చెప్పినటువంటి జ్ఞానంతో మనం జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. అలా జీవించినప్పుడు ఈ జన్మకు ఒక సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. నాయనగారు ఏమంటున్నారు? మానవుడివై పుట్టితే ఘనత లేదు నాయన, మానవ జన్మకు వచ్చినటువంటి వాళ్ళు ఇలా జీవిస్తే ఒక ప్రయోజనం అనేటువంటిది చేకూరుతుంది, ఒక జన్మకు అర్థం సార్థకత అనేటువంటిది చేకూరుతాయని నాయనగారు పరిపూర్ణ సుబోధ రత్నావళి ఉపదేశవాక్యం 76లో సూచించారు. ఆ పద్ధతిగా మనం జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే. దయతల సద్గురు ప్రభు మహారాజ్ అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.